ఈరోజు మీకు మధుబాబు గారి గురించి చెప్తాను. ఒకసారి మన నెక్స్ట్ స్పీకర్ మధుబాబు గారు 1989లో డెవలప్మెంట్ ఆఫీసర్గా కడప డివిజన్ నెల్లూరు బ్రాంచ్ 2లో జాయిన్ అయ్యారు. తర్వాత ఆయన గొప్పతనం ఏంటంటే ల్యాండ్లెస్ అగ్రికల్చరల్ స్కీమ్ దానిలో అటెండ్ అయ్యి 40 లక్షల 40 సార్ అది 40 క్లైమ్స్ని ఇప్పించగలిగారు. 1997లో ఆయన చీరాల బ్రాంచ్కి వచ్చారు నెల్లూరు డివిజన్. 22 ఆయన ఏబిఎం సత్తుపల్లి బ్రాంచ్గా వర్క్ చేశారు వరంగల్ డివిజన్. ఆయన క్వాలిఫికేషన్ బీకామ్, డిఓఎం, పీజీడీసీఏ, గ్రాఫాలజీ, చెస్ ప్లేయర్. మీ టు వి అనే ఒక చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారు వారు. మెంబర్ ఆఫ్ మోహన్ ఫౌండేషన్, రెడ్ క్రాస్, స్కాలర్షిప్స్. ఆయన గొప్పతనం ఏంటంటే చాలామందికి స్కాలర్షిప్స్ ఎలా క్లెయిమ్ చేయాలో తెలియదు. చాలామంది బిడ్డలు ఉంటారు, లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా స్కాలర్షిప్, ఎల్ఐసి ఎన్ని స్కాలర్షిప్స్ ఇస్తుంది వాళ్ళకి తెలియదు. ఈయన ఏం చేస్తారంటే వీడియోలు చేసి ఆ స్కాలర్షిప్ వాళ్ళకి ఇచ్చేటట్టు చేపిస్తారు. గొప్ప ప్రయత్నం చేస్తున్నటువంటి మధుబాబు గారిని స్వాగతం సార్. మధుబాబు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మిత్రులారా, ఈ సెషన్ అద్భుతమైన సెషన్. ఇది చాలా టైం కావాల్సి వస్తుంది. అయితే యాక్చువల్గా సెషన్కి రాగానే నేను ఫాస్ట్ ట్రాక్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను, కానీ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంత ఓపిక్గా, ఇంత కమిటెడ్గా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి ఓపిక చేసుకొని ఈరోజు మంచి మంచి ముహూర్తాలు ఉన్నాయి, కళ్యాణం కానీ గృహప్రవేశాలు కానీ. ఇంత ఓపికగా వచ్చినందుకు మీ అందరికి కూడా ఫస్ట్ మీ అందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ. సో ఫాస్ట్ ట్రాక్ గ్రూప్ నడిపిస్తున్న వాళ్ళు రథసారథులు. ఏ ఒక్క పేరు చెప్పినా ఏ కూడా తగ్గించినా కూడా నేను తప్పు చేసిన అవుతాను. కాబట్టి అందరికీ మరొక్కసారి నా ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎల్ఐసి మేనేజ్మెంట్కి కూడా ఈరోజు ఒక ధన్యవాదం చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అనేది మధ్యలో నేను ఆ టాపిక్లోకి వెళ్తాను. సో ఇక్కడ నేనేదో గొప్పవాడిని, తెలియగలవాడిని, నాకు ఎక్స్పీరియన్స్ అనే ఉద్దేశంతో రాలేదను. ఇక్కడున్న ప్రతి వ్యక్తి ఒక గ్రంథం. యు ఆర్ యూనిక్, యు ఆర్ ఏ బ్రాండ్ ఇమేజ్. అద్భుతమైన వ్యక్తులు మీరు. మీలో అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. దానికి ఒక్కసారి చిన్న అగ్గిపుల్లు వెలిగించడానికి మాత్రం వచ్చాను నేను. రైట్? సో భగవంతుడు ఎంతో కష్టపడి చాలా జాగ్రత్తగా తయారు చేసిన ఏకైక వ్యక్తి మీరు. నాతో కొంచెం ఇంటరాక్టివ్గా ఉంటే ఏదో చిన్న కాంప్లిమెంట్స్ తీసుకొచ్చాను నేను చీరాల నుంచి. కొంచెం ఇంటరాక్టివ్గా ఉండండి నాతో. ప్రపంచంలో అందమైన వ్యక్తిని ఎవరు చూశారు? చేతులెత్తండి, చేయించండి సార్. ఎవరు ఫస్ట్ ఎత్తారో చూడండి ఒకసారి. అబ్బా అన్న, ఇలా ఎస్కేప్ అయితే కష్టం. నేను తెచ్చేది ఒక్క గిఫ్టే. సో ఐ విల్ గివ్ ఇట్ లేటర్. లాటరీ తీద్దాం. సో ఫస్ట్ ఆ కాన్ఫిడెన్స్ కావాలి. ప్రపంచంలో అందమైన వ్యక్తి అనగానే సినిమా యాక్టర్లు గుర్తులోకి రాకూడదు. ఎవరు రావాలి? అబ్బా, యంగ్ టక్స్ అండి కుర్రాళ్ళంతా కూడా. రైట్? సో మనకున్న సమస్యలు ఏంటి? ఏంద్రా బాబు, ఒకడు ఆనంద అంటారు, ఒకడు CKYC అంటారు, యాప్ అంటారు, కొత్త టెక్నాలజీ అంటాడు. ఓకే, అంతేనే కదా. మన కొత్త టెక్నాలజీ అంటారు. చిన్న అక్కడ స్క్రీన్ మీద టచ్ చేయవా? బ్రహ్మానందం దగ్గర స్క్రీన్ ఉంటుంది, దాని మీద కొట్టు, అక్కడ కొట్టు, ప్లే అవ్వాలి, మళ్ళీ కొట్టు. ఓకే, ఆయన సంగతి తర్వాత చూద్దాం. రియల్గా ఒక విధంగా సంతోషంగా వచ్చాను ఈ సెమినార్కి, ఇంకో విధంగా బాధతో వచ్చాను. ఎందుకంటే అక్టోబర్, నవంబర్ మన ఆదాయం కోల్పోయామా లేదా? 5,000 మంది పైగా MDRT లాస్ అయ్యారు మై డియర్ ఫ్రెండ్స్. 3,000 కోట్ల కమిషన్ లాస్ అయ్యారు. ఎవరి డబ్బది? సో ఒక్కసారి రీఛార్జ్ అవ్వడానికి చేసే ప్రయత్నం ఇది. నా వాటా నాకు రావాలి, నా సింహభాగం నాకు కావాలి. రైట్? మన హక్కులు బాధ్యతలు ఎలా ఉంటాయో మన వాటా తీసుకోవడానికి ఈరోజు చేసే ప్రయత్నం. ఇప్పుడు అందరూ భయపడేది ఆర్టిఫిషియల్ టెక్నాలజీ. కొత్తగా ఎల్ఐసి సాఫ్ట్వేర్కి వెళ్తుంది. వాట్సాప్లో, ఫ్యూచర్లో జీపే, ఫోన్పేలో కూడా ఎల్ఐసి పాలసీలు చేయొచ్చు. కొత్త డెవలప్మెంట్స్ వచ్చినాయి, అద్భుతమైన డెవలప్మెంట్స్. అయినా కాసేపు పక్కన పెడతాం, దూళ్ళకి వెళ్దాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నావా లేదా? ఏం సార్, ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నా లేదా? నేను ఎల్ఐసి చేయడం మొదట్లో ఒకప్పుడు మాకు ప్రీమియం లెక్క అంటే అరగంట పట్టేది. ఫోటోలు పెట్టమన్నారు. ఫోటోలు పెట్టమంటే మేనేజ్మెంట్తో గొడవ పడ్డాం. ఇప్పుడు కెమెరాలు తీసుకొని వెళ్ళమంటారా, ఫోటోలు ఎక్కడ తీయమంటారని కదా.
ఆ టైంలో కంప్యూటరైజేషన్ వస్తుందంటే గొడవ చేసాం, స్ట్రైకులు చేసాం, యాజిటేషన్ చేసాం, ఏది ఆగదు. మైక్ వినపడుతుందా? క్లియర్, దగ్గరికే పెడతాను. రైట్, మీరు ఈయనెవరు? రజనీకాంత్. అబ్బా ఏమి ఫాస్ట్ అన్న. రజనీకాంత్ కానీ సినిమా చూసారా? దాంట్లో 2.1 అడుగుతారు, ఎవరు గొప్ప అని, ఎవరు దేవుడు ఉన్నాడా అని. క్వశ్చన్స్ అడుగుతాడు. ఏం చెప్తాడు అతను? నన్ను క్రియేట్ చేసింది, సో అతనే నా దేవుడు. సో హియర్ మీరు దేవుళ్ళు, యు ఆర్ ది క్రియేటర్స్ మై డియర్ ఫ్రెండ్స్. అద్భుతమైన శక్తులు ఉన్నవాళ్ళు. ఎలాగనే కాన్సెప్ట్ నేను చెప్తా. ఎవరికి భయపడాల్సిన పని లేదు. కాకపోతే కాంపిటీషన్ ఎప్పుడు ఉంటుందమ్మా. మార్పు అనేది, కాంపిటీషన్ అనేది ఎప్పుడు ఉంటుంది. మీరు గులాబ్ జామ్ యాడ్ చూసారా? ఓ పిల్లడు గులాబ్ జామ్ తింటుంటాడు, అమ్మ గులాబ్ జామ్ చేసిస్తుంది. తండ్రి వస్తాడు, ఏరా గులాబ్ జామ్ తింటున్నా అంటే, మనోడు స్కూల్ 3rd వచ్చాడని. బా వాట్ ఏ గ్రేట్, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? సో కాంపిటీషన్ లేకపోతే మన వాల్యూటీ ఉండదండి. పోటీ ఉండాలి, నాకు కాంపిటేటర్ ఉండాలి, నా పక్కన ఇంకో వ్యక్తి ఉంటే నా వాల్యూ తెలుస్తుంది. 1 మ్యాన్ ఆర్మీ కాదు. యాక్సెప్ట్ ది కాంపిటీషన్స్. కాంపిటీషన్కి ఎదురు నిలబడండి, చిన్నదైపోతుంది. కాంపిటీషన్కి భయపడ్డారా, అది మన జీవితాంతం భయపెట్టింది. రైట్? సో మనకి ఎక్కువ సమస్య ఏంటంటే, భగవంతుడు ఇక్కడ రాసేసాడు, నేను ఎంటీఆర్టీయా, మాకెందుకు సార్ మీటింగ్ చెప్పి వెళ్ళిపోతే మా ఇంటికి వెళ్ళి నిద్రపోతాం. అంతరంగాలు, వేయిపుడకలు, ఆమ్మగుడు, ఈం పెళ్ళాం, సీరియల్ 2474 ఛానల్ చూసుకోవచ్చు కదా. ఛానల్స్ రెగ్యులర్గా వస్తాయి. నేను పుట్టిన కాడ నుంచి ఛానల్స్ ఉన్నాయి, కొన్ని సీరియల్స్ ఆ తర్వాత కూడా ఉంటాయి. దానికోసం నేనేం చేశానంటే, సీరియల్స్ చూడాలని నా బాడీ పార్ట్స్ మొత్తం డొనేషన్ ఇచ్చా. మోహన్ ఫౌండేషన్ అంటే మల్టీ ఆర్గాన్ హార్వెస్టింగ్ ఎయిడ్ నెట్వర్క్. నా తదనంతరం కూడా ఓ 10 మందికి ఉపయోగపడుతుంది. సో సీరియల్స్ చూడొచ్చుగా నేను. థ్యాంక్ యూ. మీరు కూడా అవకాశం ఉంటే చూడండి, దాని విషయం తర్వాత మాట్లాడతా. రైట్, కామన్ డైలాగు భయం భయం భయం. నా వల్ల అవుతుందా, నేను చేయలేనా, నేను చేయగలనా. ఒక చిన్న మాట, నేను ఐఏఎస్ అకాడమీ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఒక పాపతో మాట్లాడితే, ఆ పాప 3 మోటివేషనల్ పాయింట్స్ నాకు చెప్పింది. అవి మీకు చెప్తాను. ఫియర్, భయం, నేను ఫెయిల్ అవుతానేమో, భయపడతానేమో. మీకు ఒక లాటరీ టికెట్ కొనేటప్పుడు మీకు తగులుదని కొంటారా, తగలదని కొంటారా? అవునా? ఒక ప్రయత్నం, తగిలిందో సెకండరీ. ఫస్ట్ ఒక ప్రయత్నం చేసేటప్పుడు సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం కదా. అంతేగాని అనుమానంతో కొనం కదా. అనుమానంతో, డౌట్తో మనం కొనం. రైట్? సో ఆ ఫియర్ నుంచి బయటికి రావడానికి, ఫెయిల్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. తెలుగులో చెప్పాలంటే సక్సెస్కి మొదటి అడుగు ఫెయిల్యూర్. ఫెయిల్ అంటే అబ్జర్వేషన్, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. నేర్చుకోవడంలో మొదటి అడుగు ఫెయిల్ అవుదాం. మీరు ఫెయిల్ అవ్వాలి, ప్రయత్నం చేయకుండా ఫెయిల్ అవ్వకూడదు. మీకు ఎంటీఆర్టీ 30వ తారీఖు అనుకున్నాం. ముందు మీరు బలంగా అనుకుంటే ఏదో ఒక ల్యాండ్ అవుతారు. మనకెందుకులే సార్ అనుకుంటే మిమ్మల్ని ఎవరు ఫెయిల్ చేసినట్టు కదా. వెరీ గుడ్, చాలా తెలివిగలోళ్ళు, చాలా మేధావులు, అసలు ఎక్సలెంట్ అనార్మస్ టాలెంట్స్ ఉన్నాయి మీ దగ్గర. ఓకే, ఈ సెషన్ ఎవరి కోసం అండి? మంచి తెలియగలవాడు సార్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక రాజకీయ నాయకుడు ఆడపిల్ల పుట్టింది. ఇలా మీటింగ్కి వచ్చి, నాకు ఆడపిల్ల పుట్టడానికి ప్రధాన కారణం ప్రధాన ప్రతిపక్షం. ఓకేనా? ఓకేనా? కాదుగా, కాదు కదా. మీరు ఎంటీఆర్టీ చేయడానికి కారణం ఎవరు? మార్కెటింగ్లో పెద్ద బూతు మాట నేను, సారీ మనం లేదా మేమే. నిజమైన మాట ఏంటి? అమ్మయ్య, థ్యాంక్ గాడ్. పెళ్లి చేసిన సత్తా ఎవరికి ఉంది మీకు? ఇంతకుముందు మొదటి నుంచి కానీ పెళ్లి చేసుకున్న సత్తా అయిపోతుంది మీకు. అమ్మయ్య, ఒక్క ఆయనకు ఉంది. రాయాలి, గిఫ్ట్ ఇస్తారా? వచ్చి. సో ఎండిఆర్టీ చేసే సత్తా ఎవరికి ఉంది? అది యాక్సెప్ట్గా వినపట్ల. కిక్ ఇచ్చారు కదా, మంచి భోజనం పెట్టారు కదా, అవునా? నేను సార్, మీరు గిఫ్ట్లు ఇచ్చుకోండి ఎవరో ఒకళ్ళు. సార్ ప్లీజ్ ఒక గిఫ్ట్ ఇచ్చేసేయండి. సో ఎప్పుడైనా ఒక విషయం పెట్టుకోండి. ఐఏఎస్ అకాడమీలో క్లాస్ ఒక పాప నేను అడిగారు, ఏం మనం ఎలా సాధించావంటే 3 బుల్లెట్ పాయింట్స్ చెప్పింది. ఫస్ట్ పాయింట్ జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఈ క్లాసు నాకు మాత్రమే చెప్తున్నారు, వీళ్ళకి కాదు. ఒక జూమ్ మీటింగ్లో క్లాస్ జరుగుతుంటే ఎవరు చెప్తున్నారు ఆ క్లాసు? ఎస్. ఏళ్ళు ఎక్కడ ఉండాలి? కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉండాలి? నమ్మకం ఎక్కడ ఉండాలి? ధైర్యం ఎక్కడ ఉండాలి?
మీరు ఎండిఆర్టీ అవ్వాలంటే కారణం ఎవరు? మీరు ఎండిఆర్టీ కాలేకపోవడానికి కారణం ఎవరు? అమ్మయ్య, ఈ డైలాగ్ నచ్చు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తా. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ అవర్ మైండ్ సెట్. మన మైండ్ సెట్టేనండి, మన ఆలోచనే ఇవన్నీ కూడా. మన మైండ్ సెట్ బట్టే మన జీవితాలు ఉంటాయి. దయచేసి నిన్నటిదాకా ఏం నేర్చుకున్నారో కాసేపు పక్కన పెట్టండి. ఎందుకంటే మీ అందరూ కూడా అద్భుతమైన వక్తలు. మీరంతా ఎండిఆర్టీలు చేసి, సిఓటీలు చేసి అద్భుతాలు చేసిన శక్తి ఉన్న వ్యక్తులు. మీకు ఆల్రెడీ మార్కెటింగ్ టెక్నిక్స్ తెలుసు, కొత్త విషయం తెలుసుకోవడానికి వచ్చారు కాబట్టి. కాఫీ కప్లో ఫుల్గా కాఫీ పోస్తే, నేను కాఫీ పోస్తే ఏమవుతుందండి మళ్ళీ? సో ఖాళీ ఉండాలి కదా. దయచేసి నేను ఎక్కువ టైం తీసుకోను, 50 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకుంటా అంతే. క్లియరా? ఎక్కువ రైట్. సో ఈ జర్నీ నాతో పాటు ఉండాలి. మీరు మానసికంగా నాతో ఉండాలి, శారీరకంగా ఇక్కడ కూర్చుంటే కుదరదు. నేను గొప్పవాడిని చెప్పట్లా, మీలో ఒకటిని మీ భవిష్యత్తు కోరి మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వాళ్ళు వస్తుంది. నేను ఫార్మల్గా గ్రూపులు కట్టే అలవాటు ఉంది. ఒక మీటింగ్ పెడితే 2 గ్రూపులు కడతాం. ఒక గ్రూపు 81, రెండో గ్రూపు 18 ఏళ్ళు. 81 అంటే నాకు అన్నీ తెలుసులయ్యా, మధ్యాహ్నం భోజనం పెడితే వెళ్తాం. రెండో గ్రూపు 18 ఏళ్ళు. నేను తెలుసుకోవాలి, నేను ఎదగాలి, ప్రతిరోజు కొత్తగా బతకాలి, ప్రతిరోజు సంతోషంగా బతకాలి, ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకోవాలి. మీరు ఈ మీటింగ్ వచ్చారంటే మీరు రెండో గ్రూప్లో ఉన్నారు. నేను బైఫర్కేట్ చేయట్లేదు, ఒక్క గ్రూపే ఉంది ఇక్కడ కదా. మీటింగ్లు అడుగు పెట్టారంటే యువర్ ఏజ్, నా ఏజ్ 18 సంవత్సరాల గంట, అంటే కొంచెం ఇక్కడ మాట్లాడాలి కాబట్టి ఒక గంట వయసు ఎక్కువ వేసుకుంటున్నాను. ఓకేనా? మార్కెటింగ్లో ఫస్ట్ చేయాల్సిన పని స్మైలింగ్ ఫేస్, ఒక చిరునవ్వు ఉండాలండి. నా ఫేస్ ఇంతే, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, నేను అవ్వా. మీ బిడ్డ కూడా మీ దగ్గర రావడానికి భయపడతాడు, అవునా కదా? మీ బిడ్డ కూడా మీ నవ్వుతాను మీ దగ్గర బాగా భయపడతాడు. నేను ఎల్ఐసి డెవలప్మెంట్ రాసుని ఆఫీస్కి వెళ్తే ఎవరన్నా ఫ్రీగా నవ్వుతే మధుబాబు అంటే ఆయన దగ్గరికి వెళ్తా. ఒక ఆయన ఉంటాడు, చెడ్రా ఈడంటే వెళ్తానా? మనం హ్యూమన్ బీయింగ్స్, ఎంత వయసు అయినా ఏ ఏజ్కి వచ్చిన మనుషులం, మనం ఒప్పుకుంటారా లేదు? ఒక చిన్న స్మైలింగ్ ఫేస్, అది ఎలా పెట్టాలో కూడా నేను చెప్తా. లాఫింగ్ క్లబ్ అని ఉంది, నిన్నే చెప్పారు మన గురువు గారు, 5 లక్షలు కడితే లాఫింగ్ క్లబ్లో నవ్వడం నేర్పిస్తారంట. లేదండి, ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అదిగోండి సారు రిప్రజెంటేషన్ డబ్బులు కడితే జాయిన్ అవ్వచ్చు మీరు. లేదండి, ఫ్యాక్ట్. అడ్మిషన్ ఉంది, వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాం మీకు. ఎందుకంటే మర్చిపోయాం మై డియర్ ఫ్రెండ్స్, నవ్వడం మర్చిపోయాం, సంతోషపడడం మర్చిపోయాం, ఏదో పాకులు ఆడుతున్నాం, అసంతృప్తి, డిస్సాటిస్ఫాక్షన్, అవునా కదా? ఎక్కడో మర్చిపోయాం. దయచేసి ఒక్కసారి మన వయసు 18 వేసాను కాబట్టి మళ్ళీ పెళ్లి చేయమంటే చేయలేను, కానీ యాక్టివ్గా మనం ఈ నిమిషం మనం జర్నీ చేయాలి. ఇప్పుడు దాకా నేర్చుకుంది కాసేపు పక్కన పెట్టండి, కొత్తగా నేర్చుకుందాం, కొత్త ప్రయత్నం చేద్దాం. రైట్? కెన్ వై? ఎక్సలెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో పాతది డస్ట్బిన్ కొంచెం క్లీన్ చేయాలి. ఈ క్లీన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏమనుకున్నాం? సో ఒక స్మైలింగ్ ఫేస్ ఉండాలి మనకు కదా. ఈ క్లాస్ ఎవరి కోసం? ఎవరి కోసం అండి? అమ్మయ్యా. సో ఇప్పుడు చేసేది బ్రెయిన్ రీఛార్జ్. నేనేం కొత్తగా ఏం చేయట్లేదు, మీ దాంట్లో ఉన్నదాన్ని మైండ్ లైట్గా రీఛార్జ్ చేయాలనుకుంటున్నాను. ఈ రీఛార్జ్ చేసేటప్పుడు పాత చెత్త చెదారం తీసేయాలి, అవునా కదా? పాత చెత్త చెదారం తీసేయాలి. ఫస్ట్ మీరు చేయాల్సిన ఉదయం లేవగానే ఒక స్మైలింగ్ ఫేస్, క్లియర్. నెంబర్ 2, మీ మిస్సెస్ వంట చేసింది, వంట బాగలేదు, ఏమంటారు? ఎండిఆర్టీనా మీరు? అద్భుతం అన్నారని ఎండిఆర్ డౌట్ నాకు కాదుగా. ఎక్సలెంట్, ఆమెకి డౌట్ వచ్చుద్దండి. ఎక్సలెంట్, బాగుంది. రైట్. ఇంకొక చిన్న టెక్నిక్ చెప్తాను, దయచేసి వినండి. నిత్య జీవితంలో ఫస్ట్ అయినాక మనం టార్గెట్కి వెళ్దాం. ఫస్ట్ మనల్ని మనం పాలిష్ చేసుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎల్ఐసిని అడ్డ పెట్టుకొని మీరు బిజినెస్ చేయకూడదు, మిమ్మల్ని అడ్డ పెట్టుకుని ఎల్ఐసి బిజినెస్ చేయాలి. యు ఆర్ ఏ బ్రాండ్, మీ బ్రాండ్ మీద బిజినెస్ అవ్వాలి. దానికి కొన్ని టెక్నిక్స్ నేను ప్రయత్నాలు చెప్తాను. క్లియర్? రైట్. మీ ఆవిడ వంట చేసింది, బాగుంటే బాగుందంటాం. బాగలేనప్పుడు ఒక చిన్న మాట, చిన్న నువ్వు చాలా బాగా చేస్తావరా, ఈరోజు కొంచెం ఉప్పు ఎక్కువైందంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? షీ ఫీల్ హ్యాపీ, అవునా కదా? వడ్డానాలు వంకీలు కూడా అడగరు, పట్టు చీరలు అడగరు, నాది హామీ. కానీ మీరు మరీ పొగిడితే డౌట్ వచ్చుద్ది. మీరు ప్లేట్ ఇసిరేసి వంట బాగలేదంటే, నా మొహంలాగా అందంగా చేద్దాం అనుకున్నాను, మా ఆయన మొహంలాగా మాడిపోయి వచ్చింది మనసులో అనుకుంటారు. మహా తెలివి వాళ్ళ లేడీస్, బయటికి అనరు, చాలా మంచోళ్ళు కదా. సో ఇంకో ఉదాహరణ చెప్తున్నాను సార్.
నేను మొన్న పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళాను. నాకు మన మనవరాలు పుట్టింది యుఎస్లో ఉండగా. ఏ చిన్న బిడ్డను చూసినా నా మనవరాల్లా కనిపిస్తుంది. పూరి జగన్నాథ్ టెంపుల్ మీద మెట్ల మీద వెళ్తున్నప్పుడు చిన్న బిడ్డ కనపడింది. ఎందుకో నా మనసు కనిపి చేయాలని అనిపించి ఆయుష్మాన్ భవ అని వెళ్ళిపోయా. తర్వాత పూరి జగన్నాథ్ గుడి లోపల ప్రసాదాలు పెడతారు, తింటుండు అక్కడే భోజనాలు. నా వెనకాల కూర్చున్నారు ఎవరో ఒక టీము. ఆమె అంటుంది, సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు మెట్ల మీద నా బిడ్డను ఆశీర్వదించాడు. ఇప్పుడు భగవంతుడు ఎవరు? మీరు ఎదుటివాడి ఆయుష్ కోరితే, ఎదుటివాడి భవిష్యత్తు కోరితే, ఎదుటివాడి ఎదుగుదల కోరితే మీకు మంచి జరుగుతుంది. నా అనుభవం నేను చెప్తున్నాను. ఎస్, 33 ఏళ్ళ డెవలప్మెంట్ ఆఫ్ చరిత్ర ఏనాడు బిజినెస్ చేయాలని కోరలేదు. నా ఏజెంట్కి ఈ సంవత్సరం ₹1 కమిషన్ రావాలి. కమిషన్ టార్గెటే. నిజంగా చెప్పనా, తదాస్ దేవతలకి తెలవక ఇటు పాస్ చేశారు. పాసింగ్ నా మీదకి వెళ్ళింది. ఫస్ట్ నాకు ఆదాయం వచ్చింది. కాబట్టి ఎదుటివాడి మంచి కోరండి. ఈ రోజు నుంచి భగవంతుని నమ్ముతారా మీరందరూ? వెరీ గుడ్. నమ్మినా నా మాట వినాలి, నమ్మకపోయినా నా మాట వినాలి. రైట్? అక తప్పదు. సో చనిపోయిన వాడిని ఎన్ని రోజులు మోస్తారండి భూతం మీద? అంతేగా. మరి మీకు నచ్చని వాడిని మోస్తున్నారా లేదా? ఒక్కసారి గుడ్డల మీద చేసుకోండి. మిమ్మల్ని ఒక మాట అన్నతను పొరపాటున ఏదో మాట అన్నాడు, అలాంటి వ్యక్తిని ఇప్పటికీ మీరు మోస్తున్నారా లేదా? దయచేసి ఇక్కడ దించేసి వెళ్ళిపోండి. ఇక్కడ దించేసేయండి. బరువు పెంచుకోవద్దు. మనం ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే ఆలోచన ఆనందంగా ఉండాలి. దయచేసి మిమ్మల్ని అన్నవాడిని ఈ నిమిషం మర్చిపోండి. లేదంటే ఒక పని చేయండి, వాడి మనసు మారాలి, వాడు మంచోడి కింద మారాలి. మనం అనుకుంటే తిరుగుతుగా ఆటో వెనకాల నీ ఏడిపోయి నా ఎదుగుదల అంటాడు. మన ఏడు వాడికి ఎందుకు వచ్చిన ఎదుగుదల? ఏడిస్తే వాడికి వచ్చుదని మన ఏడం కదా. కాబట్టి నేను అనుభవించి చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. నా కుటుంబ సభ్యులుగా చెప్తున్నాను, మీలో ఒకటిగా చెప్తున్నాను. మీరు ఏమన్నా అనుకోండి, కానీ మీరు ఎదగాలి. దిస్ ఈజ్ నాట్ ది రైట్ వే. నేను హైదరాబాద్ MDRT మీట్ అనగానే సింహాల క్లాస్ చెప్పాలని ఎస్కాట్లు వేసుకొని వచ్చానండి. నిజం, టోటల్లీ ఫంక్డ్. నేను చాలా క్లాసులు చెప్పాను. ఎందుకంటే హైదరాబాదు MDRTలో ఇంకో కత్తి నా పీకల మీద ఏం పెట్టారంటే, ఎప్పటికి MDRT అవ్వాలి? ఎవరు చేయాలి? అమ్మయ్య, ఈ మాట చెప్పించుకోవడానికి వచ్చా. ఈ మాట ఇంకోటి ఏంటంటే సార్, ఫస్ట్ పాయింట్ స్మైలింగ్ ఫేస్, సెకండ్ పాయింట్ అప్రిషియేట్. చిన్న చిన్న పొగడతలు వదులుకోవద్దు. హోటల్లో టిఫిన్ చేశారు, టిఫిన్ బాగుంది, ఆ సప్లైర్తో మెకానికల్గా వెళ్ళిపోతాం. ఎవరి కోసం పెడతాడులే. ఒక చిన్న మాట, చిన్న టిఫిన్ బాగుంది అనొచ్చా? మనస్ఫూర్తి చెప్పండి. అంటున్నాం మనం? ఎంతమంది అంటున్నాం? థ్యాంక్ యూ మేడం. ఇంతమంది యాక్టివ్ ఉంటే నా గిఫ్ట్లో ఒక మూలక చాలు. రైట్. సో ఈ రోజు నుంచి దయచేసి ఆఫీసులో క్యాష్ కౌంటర్లో క్యాష్ కట్టారు, సింపుల్ సే థ్యాంక్ యూ సార్. ఒక్క మాట అనండి సార్, ఎంత హ్యాపీగా ఉంటుందో. వాడు మనిషేనండి, అవునా కదా? థ్యాంక్ యూ సార్. వాడు మనిషే, అవునా కదా? ఒక మనిషి మనలాంటి వాడే, మన అన్నదమ్ముల పిల్లో, మన బంధువులు అయిన ఆఫీస్ స్టాఫ్ కదా. వాడిని ఒక వర్గంలాగా చూడొద్దు, మీ కుటుంబ సభ్యుడు. సో నేను ఒక చిన్న ప్రయత్నం నా బ్రాంచ్లో అసిస్టెంట్ మేనేజర్గా చేశాను. స్టాఫ్ సపోర్ట్ తీసుకున్నాను. 7 MDRTలల్లా 22 మంది MDRTలు అయ్యారు. 8 మంది సెంచూరియన్స్ అల్లా 80 మంది సెంచూరియన్స్ అయ్యారు. ఎవరు గొప్పతనం? వాళ్ళ గొప్పతనం. ఏజెంట్ జమ్మండి. మీకు అద్భుతాలు చేసే శక్తి ఉంది. మీరంతా వీరాంజనేయ స్వామి, హనుమంతులు. ఆ శక్తికి మేము కొంచెం పుషింగ్ ఇస్తే కానీ లేచేటట్లేదు. దానికి చేసే ప్రయత్నం. రైట్. ఇంకొక మాట, ఫార్మల్గా మన భారతదేశంలో తుమ్మితే మనం ఆగుతాం లేదా కామెంట్ చేస్తాం, తుమ్మేట్రా ఈడని. నీ ఫెయిల్యూర్కి వాడు కారణం అయితే మనిషిని పెట్టి తుమ్మిస్తా, అంతే కదా కదా. నీ ఫెయిల్యూర్కి వాడు కారణం అయితే మనిషిని పెట్టి తుమ్మియడానికి నేను రెడీ. విదేశాల్లో ఆయుష్మాన్ అంటే బ్లెస్ యూ అంటారు. ఫారెన్లో తుమ్మినప్పుడు ఏమంటారు? బ్లెస్ యూ. మన సంప్రదాయంలో ఆయుష్మాన్ భవ, నాయన ఆయుష్మాన్ వేసుకొని బతుకంటాం. అది తదాస్ దేవతలు తెలవదు. వాళ్ళు ఎవరికి ఇస్తారు ఆయుష్? ఎవరైతే ఆయుష్మాన్ భవ ఆశించాడో వాళ్ళకి ఇస్తారు. సో మీ జీవితం LICలో డెత్ క్లెయిమ్ తీసుకోకుండా మెచ్యూరిటీ క్లెయిమ్ తీసుకోవాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి? ఎదుటి వాడిని మంచి కోరండి, వాడి ఎదుగుదల కోనండి, వాడి సంతోషాన్ని కోనండి, వాడి ఆనందాన్ని. మీకు జరుగుతుంది, మంచిగా జరుగుతుంది, నాది హామీ.
నేను అనుభవించి చెప్తున్నా, నేను సంతోషించి చెప్పింది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, నేను చాలా మంచివాడిని సార్ ఎవరిని ఇప్పుడు అనలేదంటాం, కానీ మనకు తెలవకుండా ఎదుటి ఒక గుండెల్లో పొడుస్తాం. నిజమండి, తెలవదండి, మనం చాలా మంచివాళ్ళం. ఆ విషయంలో కొంచెం రియలైజ్ అవ్వాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నా ఏజెంట్లు ఎవరైనా తిరుపతి వెళ్తే లడ్డు తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టాలి. వచ్చే వాళ్ళంతా తింటారు, ఇంటికి తీసుకెళ్ళను. ఒకరోజు ఒక ఏజెంట్ గుండె తీసుకొని వచ్చాడు. లడ్డేదయా నవ్వుతా ఎగతాలు అడిగా, సార్ నాన్నగారు చనిపోయారు సార్ అని. నేను పొడిచానా లేదా? ఆనందాల రకాలు ఉంటాయి తెలుసా మీకు? సత్యానందం, నిత్యానందం, బ్రహ్మానందం, రాక్షానందం, సునకానందం, ఇంకా చాలా ఉన్నాయి. అవి సిచ్యువేషన్ బట్టి చెప్తా. సో మీరు ఎప్పుడు ఎలా ఉండాలి? నిత్యానందంలో ఉండాలండి. ఎప్పుడూ కూడా మీ ఫేసు చిరునవ్వుతో చిన్న బిడ్డలాగా ఉండాలని కోరుకుంటున్నాను. కోపం వస్తే దాన్ని బయటికి పంపించుకోండి, అది విషయం, అది మన జీవితానికి పనికిరాదు. ఒకళ్ళ గురించి తప్పుగా ఆలోచించద్దు, టైం వేస్ట్ చేయొద్దు. మీ ఎదురుదల గురించి ఆలోచించండి, మీ బిడ్డల గురించి ఆలోచించండి, మీ ఫ్రెండ్స్ గురించి ఆలోచించండి. మంచి జరగాలని కోరుకోండి, మీకు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది, నాది హామీ. సో ఆ స్టార్ట్ మీద కొట్టమ్మా, లింక్ కొట్టు. సో కమ్యూనికేషన్ అండి. కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే ఇది వినండి. What this organization desperately needs is change. మళ్ళీ పెట్టమ్మా. Desperately needs is change. What this organization really needs is repositioning. ఆయన ఏంటి, ఆర్గనైజేషన్కి ఏం కావాలి? మార్పు కావాలి. దాంట్లో ఇంగ్లీష్ వర్డింగ్ ఏంటి? చేంజ్. మనకేమర్థమైంది? మనం చేస్తున్న పని అదే. ఇది మనకు అప్లై అవుతుంది. కొత్త ప్లాన్స్ వచ్చినాయి సార్ కదా, కొత్త ప్లాన్స్ వచ్చినాయి కదా. మన ఎల్ఐసిలో చిల్డ్రన్స్ పాలసీస్ ఎన్ని ఉన్నాయి? 2, 3 వేలంపాట, రెండోసారి 3, 4 వేలంపాట, నాలుగోసారి 4, 5 వేలంపాట, ఆఖరిసారి ఫైనల్ 5. 5ఏనా? 6 అంట. ఏమండి, ఎవరు 6 చెప్పింది? ఎవరు? 3, 1, 6. మైక్ ఇవ్వండి సార్, సార్కి ఒక్కసారి. మై డియర్ ఫ్రెండ్స్, మనం నేర్చుకునే దేనికోసం? లెర్న్ టు ఎర్న్. am I కరెక్ట్? మన ప్రతి ప్రయత్నం కూడా నేర్చుకునేది ఎర్నింగ్ చేసుకోవడానికి. సార్ చెప్పండి, ఏందా పాలసీలు? డూ ఇట్ ఫాస్ట్, రిటైర్ అయిపోతాను నేను మీరు చెప్పేసరికి. సార్, 1 అమృత్బాల్, అమృతపాల్, జీవన్ తరుణ్, జీవన్ తరుణ్ తరుణ్. నెక్స్ట్ వచ్చి ఉమ్మాంగ్ ఇవ్వచ్చు, ఉమంగ్, జీవన్ చిల్లర మనీ బ్యాక్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఉత్సవ్ ఇవ్వచ్చు, లాబ్ ఇవ్వచ్చు. ఏజ్ 0 వేసుకుందా, 30 వేసుకుందా? పీడబ్ల్యూబీటీ చేయొచ్చు సార్, పీడబ్ల్యూబీటీ చేయొచ్చు. ఒక్కటి చెప్తే గిఫ్ట్ వచ్చేది. ఇంకోటి సార్, లక్ష్య ఉంది. ఓకే, ఆయనకి ఇచ్చేయండి సార్, ఎవరో ఒకటి వచ్చేయండి అన్న, నువ్వు వచ్చేసి. సార్ మీరు అనుకోవచ్చు, ఏంద్రా బాబు నేను చెప్తానంటే మధుబాబు ఒకరికే గిఫ్ట్ ఇస్తున్నాడని. శ్రీకృష్ణుడి దగ్గరికి దుర్యోధనుడు, అర్జునుడు సహాయానికి వస్తాడు, కరెక్టా? దుర్యోధనుడు ఎక్కడ కూర్చుంటాడు? తల దగ్గర కూర్చుంటాడు. అర్జునుడు ఎక్కడ కూర్చుంటాడు? కృష్ణుడు ఏమంటాడు? నేను ముందు చూసింది నేను, వచ్చింది ఆయనే, కాబట్టి కొంచెం నాకు ఎగ్జంప్షన్ ఇవ్వండి. ఈ బుల్లెట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. టాప్ మోస్ట్ స్కిల్డ్ డెవలప్మెంట్ ట్రైనర్స్ వాడే ఒకే ఒక పదం, ఒక చెట్టుని నరకడానికి గొడ్డలిచ్చి కాంపిటీషన్ పెట్టి 6 గంటల్లో నరకండి అంటే ఏం చేస్తాడు ఆయన? 4 hours స్కిల్ డెవలప్మెంట్కి వాడుకుంటాడు. గొడ్డల్ని సానబెడతారు. గొడ్డలి మోదుగా ఉంటే మనం వేయలేం. ఈరోజు మీరు చేసే పని ఇది. మీ స్కిల్స్ని పాలిష్ చేసుకోండి. మీకు తెలియదంటల్లా, యు ఆర్ ప్రొఫెషనల్స్. అద్భుతమైన శక్తి ఉంది మీకు. ఆల్రెడీ యు ఆర్ ప్రూవ్డ్ హీరో. బట్ ఒక చిన్న ప్రయత్నం, మళ్ళీ మనల్ని మనం పాలిష్ చేసుకునే ప్రయత్నం ఇది. రైట్ రైట్. చేపలు ఎగురుతాయండి, పక్షులు నీళ్ళలో ఈతాయా? ఈతాయి.
పక్షులు నీళ్ళల్లో ఇదే ఉన్నాయి, చేపలు ఎగిరే ఉన్నాయి. ఎందుకు ఎగురుతున్నాయి అంటే ఆ జలాల్లో ఫుడ్ తగ్గిపోయేసరికి ఎగిరి ఆకాశం మీద చెట్ల మీద తింటవి. అంటే ఏంటి దాని అర్థం? పరిస్థితులు మనకు అన్నీ నేర్పిస్తాయి. ఇప్పుడు మీరు ఎండిఆర్టీ చేయాలంటే నేను అగ్గిపూలు వెలిగిస్తేనే చేయడానికి ఒక ప్రయత్నం ఉంది కదా. రిలాక్స్గా ఉంటే ఏంది, మా అత్తగారు ఇచ్చే కట్టం ఉందిలే, మా ఆవిడ చేసి పెడుతుందిలే, ప్రశాంతంగా ఉన్న రిలాక్స్డ్ లైఫ్ కరెక్ట్ కాదండి. మీ ఈసీజీ ఎలా ఉండాలి? ఇలా ఉంటే ఓకేనా? మీ ఈసీజీ లెవెల్ ఉంటే ఓకేనా? ఓకే అంటున్నారు గురువుగారు. సార్ మీ ఈసీజీ లెవెల్గా ఉంటే పరిస్థితి ఏంటి? డీసీ దండేయడమే. ఈ వదిలే. ఈసీజీ ఎలా ఉండాలి? లైఫ్లో కూడా కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, ఆనందం ఉంటాయి. కష్టాన్ని ప్రేమిస్తే సుఖం కుక్క పిల్లలాగా మీ వెనకాల వస్తుంది. ఈరోజు వాస్తవ పరిస్థితులు, ఎల్ఐసిలోకి షేర్ హోల్డర్స్ వచ్చారు, వాటాదారులు, అవునా కదా? మీకు తెలుసుగా. ఎల్ఐసి వెబ్సైట్లోకి వెళ్తే ప్రతి 3 నెలలకి క్వార్టర్లీ రిపోర్ట్ ఇస్తుంది కార్పొరేషన్, లాభాలంతా ఏంటి అనేది. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారండి ఇప్పుడు? 98,661 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంతకుముందు లక్షలో ఉండేవాళ్ళు. ఇంకా రిక్రూట్మెంట్ మేజర్ పార్ట్ నాకు తెలిసినంత వరకు ఉండకపోవచ్చు. ఎంప్లాయీస్ ఏజెంట్లు ఎంతమంది అండి? 14 లక్షల మంది ఉన్నారు కదా, బయట అంతా ఉన్నారు కదా, కరెక్టా కదా? 14 lakhs బయట చెప్పేది అదేనా? కానీ ఎల్ఐసి రికార్డులో ఎంతమంది ఉన్నారండి? 1,79,000 మంది మాత్రమే. డిస్టింగ్విష్ క్లబ్ నుంచి కార్పొరేట్ క్లబ్ వీళ్ళనే లెక్కలో తీసుకుంటుంది. దయచేసి మిమ్మల్ని నొప్పించాను అనుకోవద్దు. క్లబ్ మెంబర్కి యాస్పిరెంట్స్ ఎంతమంది ఉన్నారు మీరు చేతులెత్తండి. అంటే నొప్పించకూడదు కాబట్టి క్లబ్ మెంబర్ ఉన్నోళ్ళు నాకు వద్దు. ఏ క్లబ్ మెంబర్ లేని వాళ్ళని క్లబ్ మెంబర్కి యాస్పిరెంట్స్ ఎంతమంది ఉన్నారు దీంట్లో? గుడ్, యువరక్తం బాగానే ఉంది. సో దయచేసి క్లబ్ మెంబర్ ఉండాలండి. క్లబ్ మెంబర్ ఉంటేనే మీకు మీ భార్యకి ఇన్సూరెన్స్. ఏజెంట్లకి గ్రాట్యుటీ ఎంతండి? 5 లక్షల గ్రాట్యుటీ. ఎంతమంది తీసుకుంటారో మీరు లెక్కేసుకున్నారా? ఇప్పుడు చేతిని ఎత్తిన వాళ్ళు ఎవరికి కూడా 1,00,000 మించి గ్రాట్యుటీ రాదు. క్లబ్ మెంబర్ ఉంటే రెన్యువల్ కమిషన్ పెరుగుతుంది. రెన్యువల్ కమిషన్ వస్తేనే గ్రాట్యుటీ వచ్చింది. రెన్యువల్ కమిషన్ బేస్ చేసుకునే కదా మన గ్రాట్యుటీ ఇచ్చేది. రెన్యువల్ కమిషన్ రావాలంటే క్లబ్ మెంబర్ రావాలి. బిఎం క్లబ్ మెంబర్ రావాలంటే వారానికి ఒక్క పాలసీ చాలు. కరెక్టా కాదా నేను చెప్పింది? వారానికి ఒక్క పాలసీ చేస్తే 4 ఏళ్ళు చేస్తే బిఎం క్లబ్ మెంబర్ వచ్చుద్దా లేదా? మరి నిజంగా మనం పని చేస్తున్నా నటిస్తున్నామా? ఆటగాళ్ళల్లో 3 రకాలు ఉంటారు: ప్లేయర్స్, వ్యూయర్స్, లిజనర్స్. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, ఒక గ్రూప్ ఏంటి, ఇండియాలో కూర్చొని ఇంట్లో కూర్చొని టీవీ చూస్తాం. అబ్బా వీడు అటు తిప్పి ఇటు కొడితే సెంచరీ అయ్యేది. లేదా ఇండియా గెలిచిందా, అబ్బా మన వాళ్ళు భలే ఆడారంటాం. ఇండియా ఓడిపోతే ఎక్కడ ఆడుతున్నారు వీళ్ళు, అమ్మాయిలతో డ్యాన్సులు తప్ప, పబ్లిసిటీలు తప్ప. నేను ఆడను, నేను కామెంట్ చేయడం నా బాధ్యత. ఈ క్యాటర్ ఎవరు? కామెంటేటర్స్. ఇదేం పని చేయడు. రెండో గ్రూప్ ఉండేది, క్రికెట్ మ్యాచ్కి వెళ్ళి స్టేడియంకి వెళ్ళి చొక్కాలు దించుకొని కొట్టు 6, 4 అంటాం. మనం కొట్టాం, అనుకొట్టనేమో. పైపొచ్చు కామెంట్, టెండూల్కర్ని బ్యాట్ తిప్పి అటు తిప్పి ఇటు కొడితే లెగ్ బైలో 6 వెళ్ళేది, వాడు కొట్ల. ఈడు ఆడనివాడు. మూడో గ్రూపు ఆడడానికి ప్రయత్నం చేస్తారు. దే ఆర్ ప్లేయర్స్. వీళ్ళెవరు? ప్లేయర్స్. వాడు సెంచరీ చేయాలా డక్అవుట్ సెకండరీ, దే ఆర్ ప్లేయర్స్. ఇప్పుడు మనకు ఉపయోగపెడదాం. ఎంటీఆర్టీ చేసేవాళ్ళు ఇంకా స్టేజ్ మీద దిగారు, దే ఆర్ ప్లేయర్స్. కూర్చొని మనకెందుకు లేరా, ఆడి రిబేట్ ఇచ్చాడురా, ఆడి. నేను అలా కాదు, ఒక్కసారి పాలసీ పెడితే నాకే చేయాలి, ఆడికెందుకు చేయాలి? చిచ్చి. మూడో గ్రూపు, ఇవన్నీ మనకెందుకండి. డెవలప్మెంట్ హాస్లో క్లియానో ఎస్పీ ఏఎన్సీ ఇచ్చాడు, నేను చేయాల్సి వచ్చింది. బ్రహ్మానందం డైలాగ్ ఒకటి ఉంది, ఆల్డా ప్రేమించింది. సినిమాలు బాగా గుర్తుంటాయి మీకు. నేను ప్రేమించాల్సి వచ్చింది. దయచేసి ఆ జీవితాలు మనకొద్దాం. లవ్ యువర్ వర్క్. మీరు ఏ వృత్తిని చేస్తున్నారో దానికి అద్భుతాలు క్రియేట్ చేయాలి. విక్రమ్ సినిమా ఉంది. విక్రమ్ తెలుసా సినిమా యాక్టర్? వాళ్ళ నాన్న అడిగారంట, నాన్న 10th పాస్ అయ్యాను, నేను కలెక్టర్ చదవను, ఐఏఎస్ చదవను, ఐపీఎస్ చదవను, సాఫ్ట్వేర్ చదవనాను. వాళ్ళ నాన్న ఒకటే మాట అన్నాడు, చిన్న
ఆ సీటు బట్టి నీకు వాల్యూ రాకూడదు. నువ్వు చెన్నైలో రోడ్లు ఊడ్చినా నేను గర్వంగా ఫీల్ అవుతా. నువ్వు ఊడ్చినంత అందంగా ఎవరు ఊడకూడదు. నువ్వు ఊడ్చినంత అందంగా ఎవరు ఊడకూడదు. ఇక్కడ మిమ్మల్ని బట్టి ఈ స్టేజ్కి బ్రాండ్ ఇమేజ్ రావాలి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మీరు చప్పట్లు కొట్టించుకోవడానికి పుట్టారు, చప్పట్లు కొట్టడానికి కాదు. బిలీవ్ యువర్ సెల్ఫ్. అద్భుతాలు సృష్టించే శక్తి ఉందమ్మా. బిలీవ్ యువర్ సెల్ఫ్, నమ్మండి. సో ఇప్పుడు మనం ఈరోజు ఎలా మారుతున్నాం? వ్యూయర్సా, లిజనర్సా? వినపట్ల మంచి భోజనం పెట్టారు కదా, 18 ఏళ్ళు వేసాను కదా, అయినా హుషారు లేకపోతే ఎట్టా? ఏం చేయాలి? ప్లే మనం ఎప్పుడు మరి ఇచ్చిన కమిట్మెంట్ ఏమైంది? రైట్. సో ఏదో టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. ఫిబ్రవరి 28 లోపల ఎండిఆర్టీ చేస్తే మీకు ఎంత వచ్చుద్ది? 3,93,000 నుంచి 4 లక్షలు వస్తుంది. మీకు చూపిస్తా ఫిగర్స్. మార్చి నెలాఖరు లోపల చేస్తే ఆ ఫిగర్స్ కూడా చూపిస్తా. నాకు తెలిసి ఎల్ఐసి చరిత్రలో ఇంత పెద్ద కాంపిటీషన్ పెట్టలేదు. ఎల్ఐసి చరిత్రలో లేదు. ఇది ఎవరికి పెట్టారు? బూతు మాట మాట్లాడుతున్నారు ఎవరో ఇక్కడ. ఎవరికి పెట్టారు కాంపిటీషను? ఎవరికి పెట్టారు? అమ్మా. కాబట్టి ఎవరి కోసం పెట్టారు కాంపిటీషను? ఎవరు తీసుకోవాలి డబ్బులు? ఎవరి ఆ డబ్బులు? అమ్మయ్య, థ్యాంక్ గాడ్, ఒక స్టెప్ వచ్చారు. నెక్స్ట్ మీ చేత పరిగెత్తించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీకు ఎంతమంది ఉంటారు? 11 మంది ప్లేయర్స్ ఉంటారు గేమ్లో. ఐ కరెక్ట్? మీ టీము. మీరు క్రికెట్ బ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్నారు. మీరు సెంచరీ కానీ 1 మార్క్ కొట్టాలి. ఈ 11 మంది మీకు సపోర్ట్ వస్తారా? ఎవడు రాడు. నీ టీం ఉంటుంది, కానీ ఎవరు గెలవాలి? నువ్వు ఒంటరిగానే గెలవాలి. అవునా కదా? నువ్వు ఎండిఆర్టీ ఇవ్వాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మమ్మ, ఫలితాలు వస్తాయి. ఒంటరిగానే ప్రయత్నం చేయండి. అంతేగాని మా మామ కోటేశ్వరుడైతే ఈ సమస్య ఉండేది కాదు, మా అత్తగారు కట్నం ఇచ్చుంటే ఈ మీటింగు అవసరం ఉండలేదు. వాళ్ళ గురించి వదిలే అన్న. నేను నెక్స్ట్ జనరేషన్ మీ గురించి ఆలోచిస్తారు. అవునా కదా? రైట్. ప్రపంచం మొత్తంలో రోజుకి 209,040 కోట్ల లీటర్ల పాలు ఎక్స్పోర్ట్ అవుతుంది సుమారుగా. ఫిగర్ ఓకేనా? సరే, అనుకున్నోళ్ళు అంతా బాల్కనీలో కూర్చున్నోళ్ళు. రైట్. పాల ఉత్పత్తులు వస్తున్నాయా? ఎట్టొస్తున్నాయి పాలు? ఏమండి? ఏ ఆవులు గేదెల వల్ల. కరెక్టేనా? సరే, మామూలుగా గేదెలు ఆవుల వల్లేనా? అవునా? కరెక్టేనా? అందరూ ఓకేనా? ఎవరైనా విభేదిస్తారా నాతో? ఏ ఆవు గేదె పాలు ఇవ్వదు. ఆవులు గేదెలు పాలు ఇస్తాయా? ఒక్కొక్క డ్రాపు పిండాలి. ఇప్పుడు మీరు ఎండిఆర్టీ చేయాలంటే ఒక్కొక్క పాలసీ పిండాలి కదా. డబ్బాలు పాలు రావు. ఒక్కసారి ఎండిఆర్టీ అంటే భయం వేస్తుంది మనకి. సార్, నెలకోసారి పాలు పిండుదామా? మార్చిలో పాలు పిండుదామా? ఒక్క పూట పాలు పిండితే చాలా. ఇప్పుడు గేదెలు మీరు ఉదయము సాయంత్రము బిజినెస్ చేయాలి. ఎక్కువ కాలం చేయొద్దు, మార్చి దాకా చేయండి. ఓకేనా? ఏ సార్, నాకు కొంచెం యాక్టివ్గా సమాధానం రావాలి. ఓకేనా? సో మీరు 100 పాలసీలు చేయమంటే మార్చిలో చేయొద్దు. రోజుకి ఎన్ని చేయాలి? సరిపోతాయా? రోజుకి 2. సార్, గురువుగారు పండుకున్నట్టున్నారు, కొంచెం లేపరా. మీరే మీ గుడ్ నేమ్ సార్? గుడ్ నేమ్, పేరు? కులకర్ణి. ఏమనుకోవద్దన్నా, నీ మీద ఒక చిన్న సాదాగా. కులకర్ణి గారికి 10th క్లాస్లో అందమైన అమ్మాయిని లవ్ చేశారు. మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. కాకపోతే దీనికి కొంచెం భయం. అడిగితే ఎస్ అంటదా, నో అంటదా?
విషయం ఏంటంటే వాళ్ళ క్యాస్టే, కోటీశ్వరాలు, బ్యూటిఫుల్ అందమైన పిల్ల. ఈయన అడగకుండా కూర్చున్నాడు. సరే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వెళ్దామని ఒక 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ గ్లామరస్ బాయ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. మనసు పీకుద్దుగా, లవ్ ఈజ్ బ్లైండ్. చూడంగానే అమ్మాయి కనపడింది అక్కడ ఎయిర్పోర్ట్లో. ప్రాణం పీకింది, పలకరిద్దామని వెళ్ళాను. అమ్మాయి ఏం చేసిందంటే పక్కన చిన్న బిడ్డను తీసుకొని, చిన్న అడుగుంటే డాడీ అయ్యేవాడు, అడక్కపోవడం వల్ల అంకుల్ అయ్యాడు. దాని అర్థం అందరికీ వర్తించింది, నాతో సహా. అమ్మ చప్పట్లు కొడితే కుదరదు. మీరు ఎండిఆర్టీ స్టేజ్కి రాకపోవడానికి మీరు చేసిన పని అది. అవునా? ఎండిఆర్టీ చేసిన దానికి అందరికీ వర్తించుద్దన్న, ఏదో నువ్వు దొరికావు నాకేమనుకో. రైట్? సో ఇది నాతో సహా అందరికి వర్తిస్తుంది. అడగండి. ఏం సార్? ఆహా, ఓకే. వచ్చిన గొడవ ఏంటంటే ఎంటీఆర్టీ ఎవరు చేస్తారంటే పక్కన చూపిస్తాం మనం. చాలా సేఫ్ జోన్. వాళ్ళ డేటా బలి చెప్తాం. ఏళ్ళు ఇక్కడికి రావడానికి చాలా టైం పట్టుద్ది. ఇక్కడ రావడం నేను చేసే ప్రయత్నం ఇది. సో ఇది నా యూట్యూబ్ ఛానల్ అండి, మీ టు వి. మీ అంటే నేను, వి అంటే మనం. నా స్వార్థం నుంచి మనం కింద మారాలి. నా చారిటబుల్ ట్రస్ట్ యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో ఎల్ఐసి ప్రజెంటేషన్స్, స్కాలర్షిప్స్ నా ప్రాణం. 400 రకాల స్కాలర్షిప్లు మన భారతదేశంలో ఉన్నాయి. ఎవ్వరికి 5 వేలు ఇవ్వనక్కర్లా. వాళ్ళే చదివించుకొని ఉద్యోగాలు ఇస్తారు. బీకామ్ చదివించుకుంటారు, ఇంజనీరింగ్ చదివించుకుంటారు. బొచ్చడు ఆపర్చునిటీస్. నా జుట్టు చాలా తక్కువ ఉంది, గురువు గారికి ఎక్కువ ఉంది. అన్ని అవకాశాలు ఉన్నాయి. రైట్? ఇది మళ్ళీ చెప్తాను. సో లవర్స్ డే ఎప్పుడు? భలే గుర్తుందండి, షబాష్. సో ఎల్ఐసి నిన్న ఒక మెసేజ్ ఇచ్చింది మిమ్మల్ని అందరిని ప్రేమిస్తూ. ఎన్ని లవ్లు? 2 lakhs, 2 లక్షల లవ్ మెసేజ్ పంపించింది. పేరెంట్ ఎల్ఐసి తండ్రి స్థానంలో ఉండి లవ్ అఫైర్ పంపించింది. బిడ్డ స్థానంలో నుండి ఈ రోజు నుంచి ప్రతిరోజు 2 పాలసీలు 14వ తారీఖు ఇవ్వచ్చా, ఇవ్వకూడదు? ఏమిచ్చిందో తెలుసా? 2 లక్షలు. తెలవదా? ప్రతి ఏజెంట్కి 2 లక్షల ఇన్సూరెన్స్ అనౌన్స్ చేసింది మొన్న, చూసారా? ప్రతి ఏజెంట్ 2 lakhs కవరేజ్, 2 లక్షలు. మేనేజ్మెంట్ అంతా ప్రేమగా ఇచ్చినప్పుడు మరి రెస్పాండ్ అవ్వాలా లేదా? ఒక అందమైన అమ్మాయి వచ్చి ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ అంటే అబ్బాయి మా ఆవిడని కనుక్కోవాలంటారా? ప్రతిరోజు 2 పాలసీతో రెస్పిరేట్ అవ్వండి. ఇండియా రికార్డ్ అవ్వాలి. మనం. క్లియర్? ఒక ప్రయత్నం మీరే ఫిక్స్ చేసుకోండి. ఎప్పుడు కూడా గోల్ మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఎవరో పెట్టిన గోల్కి మీరు ఫాలో అవ్వద్దు. అన్న ఆ గురువు గారిని లేప మీ వెనకాల. ఇక ఈయన థ్యాంక్ యూ అన్న. ఒక చిన్న స్టోరీ నీ మీద. గురుగారు మీ పేరు? నిద్రేశ్వరరావా? రైట్. సార్ ఏం చేశారంటే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. పిల్లల పుట్ల. మళ్ళీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 3 భార్యలు. అన్నీ బాగున్నాయి, పిల్లలు పుట్టట్ల. పేర్లు మళ్ళీ చెప్తా. సరే ఇప్పుడేంది? 3 లేడీస్ ఉంటే పరిస్థితి ఏంటండి? ఫైటింగ్ వచ్చింది. భోజనం దగ్గర, వంట దగ్గర ఎవరు పెట్టాలని. మన గురువు గారు మహా టాలెంటెడ్. మీటింగ్లో నిద్రపోయినా జాగ్రత్తగా వెళ్ళి నువ్వు వంట చేయి, నువ్వు ఇచ్చే బైఫర్కేట్ చేసాడు. సరే మొదట ఆయన ఏం చేయాలి? రాగానే కాళ్ళు కూడా నీళ్ళు ఇచ్చి అన్ని గిన్నె సెట్ చేసి వెళ్ళిపోవాలి. 2 ఆమె సర్వ్ చేయాలి. 3 ఆమె దగ్గరుండి అన్ని చేసినాక తీసి కడిగేయాలి. క్లియరా? వాళ్ళ 3 ఆ రోజు గొడవ అయింది. ఫాస్ట్ ట్రాక్ మీటింగ్కి వచ్చారు. సాయంత్రం కోళ్ళు మేకలు తోకలు ఏం పెట్టలేదు. ఆకలి మీద ఇంటికి వెళ్ళాడు. ఇంట్లోంచి గుమ్మ వాసన వస్తున్నాయి. అబ్బో గురుడికి ప్రాణం లేసి వచ్చింది. సరే వాళ్ళ ఆవిడ ఏం చేసింది? ఒక టవల్ ఇసిరేసింది. అర్థం కాల, ఆకలి మీద ఉన్నాడు కదా, తడు చూసుకొని వెళ్ళాడు. 2 ఆమె వచ్చి చక్కగా అన్ని ఉభయ గోదావరి జిల్లాలో 500 రకాల వంటలు పెడతారు కదా, అన్నీ పెట్టిందా. ఇంకా చూసుకో తిందామని ఇలా అనుకునే లోపల 3 ఆమెను సర్రం లాగి చెత్తబుట్లో పడేసింది. ఎవరి పని వాళ్ళు చేశారా లేదా? మనం చేస్తున్న పని అదే. ఆ 3 పెళ్ళాలు ఎవరో చెప్తాను అన్నాను కదా, మనం చేసే పని అదే. క్యాన్వాసింగ్కి వెళ్తాం.
ఏమ్మా మీ నాన్న ఉన్నాడా? లేడు. బండి ఆపకుండా వెళ్ళిపోతాం కదా. దయచేసి మార్కెటింగ్ స్ట్రాటజీలో కొన్ని చిన్న టెక్నిక్స్ అంటే యూ మస్ట్ ఈ వన్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ మెంబర్, వాళ్ళ కుటుంబ సభ్యుడిలాగా ఉండాలి. డైరెక్ట్గా వెళ్ళి నువ్వు చస్తే ఇంత వచ్చుద్దు, నువ్వు బతుకుతే ఇంత వస్తే పాలసీలు మనకు చేయరు. ఎల్ఐసిలో చేయని మొదట్లో ఇట్లాగే చేశాను నేను. సార్ నువ్వు చచ్చిపోతే ఇంత, మర్డర్ అయితే ఇంత, కాళ్ళు పోతే ఇంత, డిఫార్మిటీ అయితే ఇంత అని. సరే నేను బయటకు వచ్చాను, పెన్ను మర్చిపోయాను. పెన్ను కోసం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ పసుపు నీళ్లు కలిపి నేను కూర్చున్న చోట కుర్చీ మీద చల్లుతుంది. సావు కాటు వస్తే ఇంట్లోకి రానివ్వం, ఇంట్లోకి వెళ్ళి సావు చెప్తే మన మాట ఎవడని వింటాడా? సో పాలిష్గా, సున్నితంగా మై డియర్ ఫ్రెండ్స్. ఇంకో విషయం చెప్తున్నాను, రమ్మి చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్. ఎల్ఐసి ఏజెంట్కి భగవంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఐ బిలీవ్. ఎందుకు చెప్తున్నానంటే మనల్ని పొగుడుకోవడం కాదు, ఆ పెయిన్ నాకు తెలుసు. ఎదుటివాడు బాగుండాలని కోరుకున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎల్ఐసి ఏజెంట్. తర్వాత భార్య, తర్వాత అప్పులు ఇచ్చినోడు. అవును కదా, ఏమైనా నా మీటింగ్ ఇన్నోళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి ఇంతకుముందు? 1 2 3 అబ్బో ఏది మేజర్. ఓకే రైట్, థ్యాంక్ యూ. నేను పోరుమావిడిలో పాలసీ చేద్దామని వెళ్ళాను. పసుపు వ్యాపారం చేస్తుంటాడు మా ఏజెంట్. వెళ్దామంటే బుల్లెట్ వేసుకొని ఇద్దరం వెళ్ళాము. వెనకాల మహాశివుడి ఫోటో ఉంది, బొట్టు పెట్టుకొని ఉన్నాడు, పసుపు వ్యాపారం చేస్తాడు. బుల్లెట్ వేసుకొని వెళ్ళాం. దాదాపు 100 కిలోమీటర్లు వెళ్ళి ఆయనే రమ్మన్నాండి, జాగ్రత్తగానండి ప్లీజ్, మీకున్న ఎక్స్పీరియన్స్లో ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. రమ్మంది ఆయనే. వెళ్ళాం ఫీల్డ్కి. వెళ్ళి కూర్చున్నా, పాలసీ చెప్పాం. నేను చేయనండి అన్నాడు. అది కాదండి, ఏదైనా రిస్క్ జరిగితే మీ మిస్సెస్కి వస్తుంది అంటే నేను చచ్చిపోయిన భార్య ఎంజాయ్ చేయాలా? లేదు సార్, మెచ్యూరిటీ అయితే ఇంత మెచ్యూరిటీ వచ్చుద్ది. నా పసుపులో పెడితే 3 నెలల్లో వచ్చుద్ది మీ మెచ్యూరిటీ వాల్యూ. మీరు 30 ఏళ్ళకి ఇచ్చేది నాకు 3 నెలల్లో వచ్చింది. ఏం చెప్పినా నెగటివ్, ఏం జరిగిందో తెలవదు. నాకు నీరసం. మా ఏజెంట్ నాకే చూసి ఈడుగుం పద ఈడేమని అంటాడని ఆయన భయం. నేను ఆయనకే చూసి మావాడి చికెన్ బిర్యానీ ఉండేది నోటికాడ కూడి తీసుకొచ్చారు. నేను మనుషులే కదా, మీలాంటి వాళ్ళమే కదా మేము కూడా. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, భగవంతుడు కిటికీలు తలుపులన్నీ మూసేసిన ఒక కిటికీ తీసిస్తాడు. నేను నమ్ముతున్నా, ఐ బిలీవ్. సరే, నాకు పేపర్ గ్లాసులో పాలు ఇచ్చారు, నేను కాఫీ టీ తాగను. సరే, ఒక చీమ ఉంది టేబుల్ మీద, ఒక చిన్నది. గురువుగారిని అడిగా, గురుగారు మీరు రమ్మంటేనే వచ్చాము మేము ఇంత దూరం, ఏదో ఇబ్బంది వల్ల చేయను అన్నారు. ఒక్క మాట, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు కదా, ఒక చిన్న పాయింట్ వేసుకుందాం, అయితే చేయండి, ఇలా వెళ్ళిపోతాం. పర్లేదు చెప్పు, మీరు బయటికి వెళ్తే చాలు అన్నట్టున్నాడు. మనల్ని అట్టా ఫీల్ చేస్తారు కొన్ని చోట్ల. సార్ నేనన్నా, సార్ చీముంది సార్, కుడి పక్కకి వెళ్తే పాలసీ చేయండి, ఎడం పక్క అయితే పాలసీ చేయదు. అబ్బో ఇలా కూడా ఉంటుంది. అదేం లేదు సార్, శివుడాజ్ఞ కాలేదని బయటికి వెళ్ళిపోతాను. అయితే ఓకే అన్నాడు. మేము వెళ్ళింది ₹1,00,000 పాలసీ, 4,000 ప్రీమియం. ఆ చీమ కుడి పక్కకే వెళ్ళింది. వాడికి డౌటు, ఎల్ఐసి వాళ్ళకి చీమలు కూడా మాటింటాయా? ఈ బొట్టు దొరికిందిగా మనకి, స్విచ్లు అక్కడే ఉంటాయి. ఇప్పుడు 5 లక్షల పాలసీ 40,000 ప్రీమియం కడితేనే చేస్తా, లేకపోతే నాకు వద్దు. బ్లాక్మెయిలింగ్ టెక్నాలజీ. అదేంది మీరు వచ్చింది 1,00,000 కదండి. శివుడాజ్ఞ అయినాక 1,00,000 తీసుకుంటే వాల్యూ ఉండదండి. చేస్తే 5 లక్షలు చేయండి, లేదంటే మేము వెళ్ళిపోతాం. 5 లక్షల పాలసీ 40,000 వితౌట్ రిబేటు చేతిలో పెట్టాడు. అయితే మధ్యలో 3 డైలాగులు అడిగాడు. చీమ ఎందుకు వెళ్ళింది అంటాడు, డబ్బులు ఇచ్చినా చెప్తానంట. డబ్బులు ఇచ్చినాక జోలో పెట్టుకొని సంతకాలు పెట్టుకొని డాక్యుమెంట్ ఇచ్చినాక, సార్ అక్కడ నాది పాల గ్లాస్ ఉంది, దానికి పంచదార తొరకలు కింద ఉన్నాయి, అది ఇంత దూరం ఉంటేనే గ్రాప్ చేస్తుంది, అంతమించి నేను చేసింది ఏం లేదని. మీ ఎల్ఐసి వాళ్ళు సామాన్యులు కాదయ్యా. సో ఇక్కడ నేను ఆ సిచ్యువేషన్ చెప్పట్లా, మీ సిచ్యువేషన్ చెప్తున్నా. ఈ రోజు నుంచి క్యాన్వాసింగ్కి వెళ్తే నిరుత్సాహపడదు, డోంట్ డిసప్పాయింట్. దయచేసి నిరుత్సాహం లోనవద్దు. అవకాశం అక్కడే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్, నేను నమ్మి చెప్తున్నాను, అక్కడే అవకాశం ఉంటుంది. దయచేసి కొంచెం ఆలోచించండి. క్యాన్వాసింగ్ వెళ్ళినప్పుడు ఓటమిని అంగీకరించద్దు. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? నేను 10 లక్షలు 20 లక్షలు కమిషన్ అడగట్లే మిమ్మల్ని. జనవరి నెలాఖరికి లేదా ఫిబ్రవరి 28కి ₹9,99,999 ఎన్బి కమిషన్ తెచ్చుకోండి. పాతది కాదన్నా, ఫస్ట్ ఇయర్ ఆర్సీ యాడ్ అవుతుంది.
లేదు నా టెక్నిక్ ఏది, నువ్వు 99 అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన సైకాలజీ 100 రూపాయల వస్తువు 200 వేస్తే 150 కొంటాం, 100 రూపాయలు 100 వేస్తే కొనం, నాకు డిస్కౌంట్ కావాలి కదా. 9,99,999 రూపాయలు ఫిబ్రవరిలో మన కమిషన్ సాధించాలి. ఫస్ట్ ఇయర్ ఆర్సీ ఎలా వచ్చింది? ఒక గోల్, చిన్న గోల్, లేదా మీరే పెట్టుకోండి ఎండిఆర్టీ 28 చేద్దామా 30వ తారీఖు చేద్దామా? పోయినసారి ఇట్టాక ఒక మీటింగ్లో చెప్తా ఒక ఆయన, సార్ నేను అట్టగా సార్ నేను సిన్సియర్ సార్ ఫిబ్రవరి 30 చేసేస్తాను సార్ అన్నాడు. అది రాదు, ఈయన చేయడు, నా టైం క్లాస్ వేస్ట్. సో మార్చి 30వ తారీఖుకి 11 లక్షల ఎన్బి కమిషన్ రావాలి. ఎవరికి వచ్చుద్ది? మాకు అనే మాట పొరపాటును కూడా వినపడకూడదు నాకు. ఎవరికి వస్తుంది? ఇక్కడ ఉండాలేలు. ఎస్, నాకు మాత్రమే వచ్చుది, వీళ్ళకి వచ్చేది లేదు నా తలవు కదా. ఎవరికి వస్తుంది ఇప్పుడు? ఏళ్ళు ఇక్కడ ఉండాలి, గుండెల మీద ధైర్యం నిలబడాలి. ధైర్యం ఉన్న వాళ్ళు గుండె మీద చేసుకోండి. మాకెందుకు వచ్చింది లేదు సార్, మీరు అనమంటే మాకంటాం, చప్పట్లు కొట్టబడి కొడతా, ఇంటికి వెళ్ళి గురకలు పెట్టి నిద్రపోతాం. అది కాదు జీవితం మై డియర్ ఫ్రెండ్స్. గుంపులో గోవిందలా మనం బతకూడదు. యూ మస్ట్ బి సంథింగ్ స్పెషల్. మీలో ఎంతమంది పండగ అడ్వాన్స్ తీసుకుంటున్నారు? ఎవరి ఫెస్టివల్ అడ్వాన్స్ ఎంతమంది తీసుకుంటున్నారు? ఏం చేస్తున్నారు ఫెస్టివల్ అడ్వాన్స్? 30 ఏళ్ళు ఫెస్టివల్ అడ్వాన్స్ తీసుకొని నేను ఎల్ఐసి పాలసీ కట్టుకున్నా. నేను ఏదని అనుకుందాం, నాకు ఎంత వచ్చుద్ది? 30% ఎంత కమిషన్ వస్తుందిగా, వడ్డీ లేకుండా ఎల్ఐసి ఇస్తుంది కదా. దయచేసి ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరం ఫెస్టివల్ అడ్వాన్స్, ఫ్లడ్ అడ్వాన్స్, ఏ అడ్వాన్స్ ఇచ్చినా ఎల్ఐసి పాలసీ చేసుకోండి, రీఇన్వెస్ట్ చేసుకోండి. వడ్డీ లేకుండా వస్తుంది, 10 నెలలు వెళ్ళిపోతుంది సార్. నేను మన ఫీల్డ్లోకి వెళ్తే ఏమంటారంటే, రొయ్యల చెరువుల మీద ఇంత వస్తుంది, టేకు చెట్ల మీద ఇంత వస్తుంది, సహారాలో పెడితే ఇంత వస్తుంది, శ్రీరామ్లో పెడితే ఇంత వస్తుంది. ఎంతమంది పెడుతున్నారు సార్? ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు చెప్పండి? వీటికి కూడా కొన్ని సొల్యూషన్స్ నాకు దగ్గర ఉన్నాయి. అవకాశం ఉన్నదో కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీలో సొంత పాలసీ సంవత్సరానికి ₹1,00,000 ప్రీమియం కట్టేవాళ్ళు చేతులెత్తండి. ఎక్కడ రాజీవల్ల. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ ఫ్రెండ్స్. అద్భుతం. నాకు కావాల్సింది ఇది. ఎవడో ఎదుగుతే నాకెందుకు, ఇక్కడున్న ఏజెంట్కి ₹1,00,000 ప్రీమియం కట్టుకుంటే గర్వం. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక్కసారి నాకు నేను చప్పట్లు కొట్టుకుంటున్నాను. గివ్ దమ్ ఎ బిగ్ హ్యాండ్. చప్పట్లు కొట్టడం వల్ల రక్త ప్రసరణ ఎక్కువ అవుద్ది, నిద్ర మత్తు వదులుద్ది, నరాల వీక్నెస్ తగ్గుద్ది. ఒకప్పుడు చేస్తావా చేస్తావా అనేది, ఇప్పుడు అక్కర్లా. చేద్దాం. ఎందుకు కావాలి? నేను 11 లక్షల కమిషన్ మార్చి 31 తారీఖు రావాలి. ఫస్ట్ మీరు ఇది ఫిక్స్ అయిపోతే కొన్ని షార్ట్ కట్స్ చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. 11 లక్షలు నాకు వద్దు సార్ అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, గుడ్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. తీసేయి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. ఎవరిది డైలాగు? ఎవరిది డైలాగు? ఎవరిది డైలాగు? అమ్మయ్యా, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ మిమ్మల్ని ఒక అడుగు ఏపిస్తే రెండో అడుగు అదే పడుతుంది. ఒక అడుగు ఏపీయడమే కష్టం. మన మైండ్ సెట్. ఏ వ్యక్తి అయినా ఓడిపోయాడంటే గుర్తుపెట్టుకోండి, నా వల్ల కాదు అని మీరు అనుకుంటేనే ఓడిపోతారు. ఓటమి మీ దగ్గరికి రాదు. చావు కూడా మనిషి దగ్గర రాదంటండి. సిద్ధాంతం ఒక బుక్లో చదివా. యముడు అత్యంత భయస్థుడు, పిలిస్తే కానీ రాడు. కానీ నువ్వు జావా అంటాం, ఆయనకాడ లైట్ వెలుగుద్ది. వెల్కమ్ పిలిచాం కదా, ఎవరు పిలిచారో తెలియదు ఆయనకి. పిలిచింది ఎవరు? కాబట్టి ఈరోజు నోటెమ్మంచి ఒక్క తప్పుడు మాట రానివ్వద్దు. ఒక్కరిని తప్పు ఆశించద్దు. ఒకళ్ళ ఎదుగుదల కోరుకోండి, మీరు ఎదుగుతారు. నేను నమ్మి చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ బిలీవ్. సే ఎస్ ఆర్ నో. ఎస్ పక్కన ఇంకోటి పెడతారు, ఏదో ఒకటి తగ్గింది అంటారు. పుష్ప ఏం తగ్గింది ఎస్ పక్కన? వినపడలా? ఏమంటది? సర్ అంటే కొత్త అబ్రివేషన్ చెప్తున్నాను, రాసుకోండి. SIR సర్ అంటే నన్ను గౌరవించడం కాదు, మిమ్మల్ని గౌరవించడం. సెల్ఫ్ ఇగ్నిషన్ బై రియలైజేషన్. మిమ్మల్ని మీరు తెలుసుకొని మీరు శుచి సెల్ఫ్ స్టార్ట్ అయినట్టు. SIR అంటే మీనింగ్ ఏంటి? సెల్ఫ్, నన్ను నేను. ఇగ్నిషన్ సెల్ఫ్ స్టార్ట్, తోసి బండి స్టార్ట్ చేసేది కాదు. ఇగ్నిషన్ బై రియలైజేషన్, మీ శక్తిని మీరు కలుపుకొని జీవితాన్ని స్టార్ట్ చేయడం. సర్ అంటే సెల్ఫ్ ఇగ్నిషన్,
బై రియలైజేషన్, మిమ్మల్ని మీరు తెలుసుకొని యాక్సెప్టెన్స్ ఇచ్చండి. సర్ అంటే నన్ను గౌరవించట్లా, మీ మీద మీకు నమ్మకం పెరిగింది, అది గుర్తుపెట్టుకోండి. యు ఆర్ యాక్సెప్టింగ్ ది ఛాలెంజెస్. నేను చేస్తాను, నేను మాత్రమే చేస్తాను. ఎంతసేపు ఎవడో ఒకటి వెనకాల నుండి మనల్ని తొయ్యకూడదమ్మా, సెల్ఫ్ స్టార్ట్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఎస్తారా? వినపడలా? వెరీ గుడ్, మంచి బాలుడు. నాకు అడుక్కు తినే వ్యక్తి నుంచి ఐఏఎస్ దాకా నా గురువులే. ప్రతి వాళ్ళు ఒక టాలెంట్ ఉంటుంది, ప్రతి వాళ్ళు ఒక స్కిల్ ఉంటుంది, వాడి దగ్గర అది మనం గ్రాప్ చేసుకోవాలి. బాంబేలో ఒక బెగ్గరికి 7 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. హైదరాబాద్లో యావరేజ్ బెగ్గర్ ఇన్కమ్ ఎంత? నెలకి ఇన్కమ్ ట్యాక్స్ ఉందా? మరి నేను ఎంత అడుగుతున్నానండి మిమ్మల్ని ఇప్పుడు దాకా? మన ఆదాయం ఎంత? ఏ పన్నా చేయండి, కమిటెడ్గా చేయండి, టైంపాస్గా చేయొద్దు, నటించద్దు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు అనుకుంటే సాధిస్తారు. ఏఎస్కే ఆస్క్ రాసుకుంటే రాసుకోండి. ఏఎస్కే ఆస్క్ అంటే అడగడం, అవునా కదా? ఈ అడగడంలో మంచి బ్యూటిఫుల్ పాయింట్ ఉంది. నెంబర్ 1 ఏ అంటే ఎయిమ్. మీ ఎయిమ్ ఏంది? 11 లక్షల కమిషన్ మార్చి 30వ తారీఖు లోపల. ఫస్ట్ ఎయిమ్ పెట్టుకున్నామా? ఆస్క్లో ఫస్ట్ పాయింట్ ఏ, ఎయిమ్ పెట్టుకున్నాం. మన ఏమేంటి? ఎవరికి రావాలది? అమ్మయ్య, నాకు వాళ్ళు దొరకట్ల, పైన వాళ్ళు భలే తెలివిగా పైకి కూర్చున్నారు. అమ్మా, ఏం సార్? ఇప్పుడు మన లక్ష్యాలు ఎలా ఉండాలంటే షార్ట్ టర్మ్ ఉండాలి, లాంగ్ టర్మ్ ఉండాలి, 2 రకాలు ఉండాలి. డిగ్రీ ఏనా ముందు నిర్ణయం తీసుకున్నారు, వెళ్దాం, తొందరపడద్దు. ఎల్కేజీలో ఉన్నాం, అప్పుడే మీరు డిగ్రీ దాకా వెళ్ళడం కుదరదు. తీసుకెళ్తాం మిమ్మల్ని, తొందరపడద్దు, నిదానమే ప్రధానం. రైట్. డైలీ టార్గెట్ ఉండాలి, వారానికో టార్గెట్ ఉండాలి, నెలకో టార్గెట్ ఉండాలి, ఇయర్లీకో టార్గెట్ ఉండాలి. షార్ట్ టర్మ్ టార్గెట్ ఉండాలి, లాంగ్ టర్మ్ టార్గెట్. లాంగ్ టర్మ్ ఏంటి? మీరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎల్ఐసి ఏజెంట్గా చేసి నెలకు 500 రెన్యువల్ ఆర్సీ తీసుకుంటే మానేసేయండి ఇక్కడే. ఓకేనా? నెలకు 500 ఆర్సీ వస్తే ఓకేనా? 20 ఏళ్ళు సర్వీస్ చేసి పౌరుషం తగ్గాలి మీకు. కుర్రోళ్ళు మీరు 18 ఏళ్ళు వేసారు, రెస్పాన్స్ ఏంటి? 20 ఏళ్ళు ఎల్ఐసి ఏజెంట్ చేశారు, నెలకు 1000 రూపాయలు ఆర్సీ వస్తే ఓకేనా? మీ ఆర్సీ టార్గెట్ ఏం పెట్టుకుంటారు? ఒక కుర్రాడిని చూపిస్తాను మీకు, మీలో ఒకటి ఉన్న కుర్రాడిని తర్వాత చూపిస్తాను. ఆర్సీ ఎప్పుడు కూడా 24 లక్షలు ఉండాలి, గోల్ పెట్టుకోండి. రెన్యువల్ కమిషను 24 లక్షలు, నెలకి 2 లక్షలు లేదే దినం ఖర్చులు కూడా రావట్లా. అది ఎలా వచ్చింది? కొన్ని షార్ట్ కట్స్ నేను చెప్తా. ఫస్ట్ మన గోల్ ఏంది? ఏమో 11 లక్షలు ఎప్పుడు లోపల రావాలి? ఎవరికి రావాలి? ఇంకా కొంత నాకెందుకులే సార్, నేను అనలేదు సార్, ఆయన అరిసాడు కానీ నేను అరవలేదు సార్, ప్లీజ్. సో మన టార్గెట్ పెట్టుకుందాం. పాట్రికా నారాయణ్, ఈమె పేరు విన్నారా? పాట్రికా నారాయణ్ 17 ఏళ్ల వయసులో చెన్నై అమ్మాయి లవ్ చేసి వేరే కాస్ట్ అతని పెళ్లి చేసుకుంది. అమ్మ నాన్న బయటికి పంపించేశారు. పెళ్ళైన సంవత్సరానికి బిడ్డ పుట్టింది. భర్త తాగుబోతూ తిరిగిపోతూ రోడ్డు మీద వదిలేశాడు. పుట్టింటికి వెళ్ళలేదు. చెన్నైలో జరిగిన కథ మీకు తర్వాత చూపిస్తాను. 17 ఏళ్ల వయసులో లవ్ మ్యారేజ్ చేసుకుని బయటకు వచ్చేసింది. ఒకడు తాగుబోతూ డ్రింకర్ కడుపు చేసి వదిలేశాడు. ఒక ఆడపిల్లని కనింది. పుట్టింటికే పోలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా? చెన్నై బీచ్లో బొగ్గుల మీద టీ బంకు పెట్టుకొని, స్టీల్ గిన్నె పెట్టుకొని, ఒకరోజు ఫస్ట్ రోజు అమ్మిన టీ వాల్యూ ₹10 అమ్మింది. టీ ₹1/2. ఈరోజు ఆమె పరిస్థితి ఏందయ్యా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు ఇచ్చింది. 24 హోటల్స్, 1400 మంది స్టాఫ్ ఆమె కింద పనిచేస్తున్నారు. ఒక్క రోజులో సక్సెస్ అవ్వాల. ఏడ్చి 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 కన్నీళ్ళు ఎండిపోయిన తర్వాత ఇది కాదు నా జీవితం అని టీ పెట్టి ఆహో చేసి రోడ్లెమ్మడి తిరిగి అమ్ముతూ, ఈ లోపల మళ్ళీ 2వ ప్రెగ్నెన్సీ వచ్చింది. కడుపుతోన బిడ్డ, 2వ ఆడపిల్ల పుట్టింది. సో ఏదో కష్టపడతా ఉండి టీ షాప్ పెట్టంగానే ఆ కూతురు పెళ్లి చేసింది. కూతురు అల్లుడు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆమె డైలాగ్ ఒకటే, బీయింగ్ సక్సెస్ఫుల్ వాజ్ ద ఓన్లీ ఆప్షన్. మీకున్న ఏకైక అవకాశం ఏంది? ఇప్పుడు మార్చి 30వ తారీఖు 11 లక్షల కమిషన్ తీసుకోవాల్సిందే, మీకు 2వ ఛాన్స్ లేదు.
మీరు అనుకుంటే యు ఆర్ ది క్రియేటర్స్, మీ ఫోటో ఇక్కడికి వస్తుంది. మీరు అనుకోనంతకాలం ఆడ కూర్చొని చప్పట్లు కొట్టి 600 రూపాయలు ఫీజు కట్టడమే. చాయిస్ ఈజ్ వర్స్. ఎక్కడ ఉండాలనుకున్నారు డిసైడ్ అవ్వండి. నో పెయిన్స్ నో గెయిన్స్. కష్టం లేదే జీవితంలో ఎదుగుదల రాదు. మీరు ఎప్పుడు మనస్ఫూర్తిగా నవ్వాలని కోరుకుంటున్నా, నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నా, దయచేసి నవ్వుల పాలవ్వద్దు. బీ ఏ కాన్ఫిడెంట్ పర్సన్. మీ చెయ్యి ఎప్పుడు ఇలాగ ఉండాలి, ఇలా ఎప్పుడు ఎలాగూడదు. నేను లేకపోయినా నా కుటుంబం కూడా ఆ స్టేజ్లో ఉండాలి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, నేను చేసింది కొన్ని 8 మంది MDRTC వితిన్ 6 months 9 months 80 మంది అయ్యారు మా బ్రాంచ్లో. సారీ, 7 MDRTలు 22 మంది అయ్యారు. 8 సెంచురియన్స్ 80 మంది సెంచురియన్స్ అయ్యారు. ఎవరిది గొప్పతనం? ఏజెంట్ది. మేమేమీ చేయలే. అగ్గిపుల్ల కొంచెం బాగా కాలిందాడ, ఈడ కొంచెం కాలాలి, పెడతాను, టైం ఉంది. రైట్. నేను కొన్ని ఫీల్డ్ టెక్నిక్స్ చెప్తున్నాను. ఒకటి, జీవన ఉమంగు క్లోజ్ అయిపోతుందని చెప్పాం. ఇవాళగా అయితే రేపైనా క్లోజ్ అవుద్ది కదా. రూరల్లోకి వెళ్ళాం. ఉమంగ్ పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టింది. రైతులకు పెన్షన్ లేదు, సాఫ్ట్వేర్ వాళ్ళకి పెన్షన్ లేదు, ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి పెన్షన్ లేదు. వాళ్ళ కోసం పెట్టిన పెన్షన్ పాలసీ. నీ భాష అక్కడ ఉన్న వ్యక్తిని బట్టి వాడు మెచ్యూరిటీ, డెత్ క్లెయిము, సరెండర్ ఈ భాష వాడద్దు. వాడికి ఏది అవసరమో ఆ ప్లాన్ ఎవరి కోసం డిజైన్ చేసింది? మీరు ఏ పార్టీ కోసం వెళ్ళాడో వాడి కోసమే. మీ కళ్ళలో కాన్ఫిడెన్స్ ఉండాలి, మీ మనసులో నమ్మకం ఉండాలి, మీ మాటలో కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, దయచేసి ఎప్పుడు డెవలప్ నర్సులు కియాలు SBL మీద ఆధారపడదు. నేర్చుకోండి, ప్రయత్నం చేయండి. విడిగా ఉన్నప్పుడు ఎన్ని అడగండి. అలా కాకుండా వీళ్ళంతా డాక్టర్స్, క్లియాలు డెవలప్ నర్సులు వీళ్ళంతా డాక్టర్స్, మీరంతా మెడిసిన్ చేసేసారు, MBBS డాక్టర్స్, హాస్పిటల్ పెట్టారు, మీరంతా సర్జన్స్. మధుబాబు ఆయన కడుపు నొప్పితో వచ్చాడు. ఏం చేయాలి మీరు? అపెండిసైట్ ఆపరేషన్ చేయాలి. నన్ను పండుకోబెట్టారు, కోసారు. కోసిన తర్వాత ఫోన్ తీసి, సార్ గావుజీ గారు కొయ్యడం వరకు ఓకే, అది ఎక్కడుంటుంది, కుట్లెట్లెట్ అంటే వాడు తెచ్చిపోతాడు, అది మనం లేపేస్తారు కదా. బీ కాన్ఫిడెంట్. మార్కెటింగ్లో మీరు ఏది చెప్తే అదే వేదం. LIC చైర్మన్ అన్న నమ్మను కానీ మిమ్మల్ని నమ్ముతాను. ఎప్పుడు నమ్ముతాను? యూ మస్ట్ బీ కాన్ఫిడెంట్. నమ్మకంగా చెప్పండి. బ్లంట్గా వ్యక్తి నమ్మద్దు. మిస్ సేల్స్ అవుతున్నాయి, యూలిప్స్ మిస్ సేల్స్ అవుతాయి, జీవన సరళ మిస్ సేల్ అయింది, జీవన ఆరోగ్యం మిస్ సేల్ అయింది. కానీ కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. ఎలాంటి క్లెయిమ్ అయినా సెటిల్ అవ్వాలంటే కొన్ని షార్ట్ కట్స్. 3 వ్యక్తుల్ని అమెరికాలో సెలెక్ట్ చేశారు సార్. 3 పిల్లల్ని బాటా కంపెనీ వాడు సెలెక్ట్ చేసి, రియల్గా జరిగింది, వాళ్ళ పేర్లు నా దగ్గర తర్వాత చెప్తాను. జాబ్ ఇచ్చి ఎక్కడ పంపించారు? సౌత్ ఆఫ్రికా పంపించి చెప్పులు అమ్మమన్నారు. బాటా షాప్ వాడు ఏమన్నాడు? చెప్పులు అమ్మమన్నాడు. రైట్. మొదటి వ్యక్తి గావుజీ గారు, రెండో వ్యక్తి పోకాల గారు, మూడో వ్యక్తి శ్రీధర్ గారు అనుకుందాం సార్. అది ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు చెప్తే కిక్కు బాగుంటుంది. వెళ్తే సౌత్ ఆఫ్రికాలో చెప్పులు వాడతారండి, పాతకాలం ఎవ్వరి దగ్గర లేవు. గావుజీ గారు చూశారు, సార్ ప్లీజ్ విత్ యువర్ కైండ్ పర్మిషన్, ఇక్కడ ఎవరు చెప్పులు వాడట్లేదు. ఆయనకు ఆల్రెడీ ఇండియాలో 2-3 జాబ్స్ ఉన్నాయి. కాబట్టి ఆయన ఏమంటాడు? ఈ జాబ్ నాకు అక్కర్లేదు సార్, నేను వెనక్కి వచ్చేస్తాను. ఐ కరెక్ట్? రెండో ఆయన పోకాల గారు. పోకాల గారు చూశారు, 2 రోజులు చూశారు, అక్కడ ఎవరు లేడీస్ వేసుకోవట్లా. ప్రయత్నం చేశాడు, ఇండియాలో ఏదైనా చేసుకోవచ్చు, ఇది ముఖ్యమా? ఆయన ఎవరో ఏదో అన్నారని పాపం ఫీల్ అయ్యాడు. 10 రోజులు MDRT చేసి పెట్టాడు ఆయన. మొన్నే ఫీల్ అయ్యాడు, 10 daysలో MDRT చేశాడు. ఇప్పుడు ఆయన ఫీల్ చేద్దాం అనుకుంటున్నాను, నెలాఖరు COT చేస్తానంటున్నాడు. ఎక్కడ స్విచ్ ఉంటాడు అతకడమే నేను. రైట్. సో ఇక్కడ శ్రీధర్ గారికి వచ్చే పరిస్థితి ఏంటంటే, అందమైన అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది ఆయనకి, కట్నం అడ్వాన్స్ తీసుకున్నాడు. ఈ జాబ్ వదులుకుంటే ఇండియా వెళ్తే పరిస్థితి ఏంది? పిల్లా పోయే కదా. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? హీ హ్యాస్ టు సక్సీడ్, అక్కడ గెలవాలి, అవునా కదా. ప్రయత్నం చేశాడు, ఆలోచించాడు. ఒక 10 పెట్టెలు చెప్పులు పంపిండి అన్నాడు. బాటవాడికి ఆశ్చర్యం వేసింది. 3 రిక్రూట్ చేస్తే 2 జంపు జిల్లాని, ఈయనేంది 10 పెట్టెలు, డౌట్ వచ్చి పంపించారు. ఈయన ఏం చేశాడంటే, ఒక 5 అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేసి, అమ్మ ఈ చెప్పులు వేసుకొని తిరగండి, మీరేం చేయొద్దు, కొనమని చెప్పదు, ఏమీ చెప్పదు, చెప్పులు వేసుకొని నడవండి. ఎవరన్నా అడిగితే నేను ఈ చెప్పులు వేసుకోవడం వల్లే అందంగా ఉన్నానని చెప్పండి. కరెక్ట్గా నెలకి ఒక షిప్ లోడ్ తెప్పించాడు ఆయన. ఎక్కడొచ్చింది ఇది చెప్పండి, మీరే చెప్పండి. అవసరం అన్నీ నేర్పిస్తుంది కదా.
ఇప్పుడు మీకు ఎక్కడో చోట తగలాలి. నేను ఎన్ని చెప్పినా మీరు మారరు. మీకు తగులుతేనే మీరు మారుతారు. మీకు దెబ్బ తగిలితే భలే చెప్తా నేను, ఏముంది సార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టించర్ వేయించుకొని కుట్లు వేయించుకొని సరిపోయిద్దంట. తగిలినోడికి కదా తెలిసేది బాధ కదా. ప్రపంచంలో అతి తేలికైన పని నాలాగా నిలబడి కబుర్లు చెప్పడం. అతి కష్టమైన పని ఇలా కూర్చొని ఈని 10 మార్కులు వేస్తున్నా పూర్తిగా ఇట్లా మిమ్మల్ని ఆచరణలో పెట్టి చివరిదాకా నిలబడాలి. చివరిదాకా నిలబడితేనే ఫలితాలు వస్తాయి. అంతేగాని స్టార్టింగ్ ఇప్పుడు మీటింగ్ అవ్వంగానే ఇరగదీసేద్దాం ఎండిఆర్టీ అని బయటికి వెళ్ళిన తర్వాత మనకెందుకు లేదా ఈ మీటింగ్ జరిగిన కాలం శ్రీధర్ గారు, గావూజీ గారు, పోకాల గారు, మధుబాబు ఏం చెప్పాడురా, బయటికి వెళ్ళి ఏం చెప్పాడురా పోయా కదా, సోడా గ్యాస్ అంటారు దాన్ని. ఆ స్పిరిట్ గుండెకెక్కాలండి. మీకు మాత్రమే క్లాస్ చెప్తున్నా. ఫస్ట్ ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. కామన్ డైలాగు, ప్రయత్నం చేద్దాం, వస్తే వచ్చింది, కమిషన్ రాకపోతే రాలేదు. ఇది మనం ఎగ్జామ్షన్స్ రిలాక్స్డ్గా ప్రశాంతంగా మనం చేసే పని. అబ్బో నాకు ఎల్ఐసి ఒకటే కాదు, చాలా ఉన్నాయి. స్టార్ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఏదన్నా పొడిస్తే కదా ఒకటన్నా గట్టిగా కదా, ఏమనుకోవద్దు. కొంచెం అప్పుడప్పుడు మధ్యలో మసాలా ఉంటుంది, ఏమనుకోవద్దు ప్లీజ్. సో అందరికీ చెప్పడం తేలిక, చేసేవాడికి తెలుసుద్ది. మరి చేయండి సార్. మార్చి 31 తారీఖు 11 లక్షల కమిషన్ రావాలి. కొన్ని లక్షల లీటర్లు ఒక్కోటి డ్రాప్ చేస్తూ వస్తుంది. మీరు సాయంత్రానికి 11 లక్షలు తెమ్మని చెప్పట్లేదు. ఈరోజు మీరు 10 మందికి ఫోన్ చేయండి. ప్రతిరోజు 10 మంది కొత్త వాళ్ళకి ఫోన్ చేయండి, 10 మంది రెన్యూవర్స్ ఫోన్ చేయండి. మీరు ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసేటప్పుడు ఆయన ఫోటో ఒకటి పెట్టుకోండి, పుట్టిన తారీఖు నెల పెట్టుకోండి. సంవత్సరం వద్దు, పాలసీలు పోతాయి. కాంటాక్ట్లోనే పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది, షార్ట్కట్. నేను ఒకసారి సోమశిల డ్యామ్ దగ్గర క్యాన్వాసింగ్కి వెళ్ళాను. 5 లక్షల పాలసీ, 40,000 ప్రీమియం కడతాను టీచరు. వెళ్ళాము, ప్రపోజల్ రాసిన తర్వాత వాళ్ళ ఆవిడ బయట పాలు బితుకుతా ఉంది. ఆమె చూసింది బయట నుంచి, ఎల్ఐసి వాళ్ళు వచ్చారు, ఏదో చేస్తున్నారు. సరే లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా చూసింది. మాకు అర్థమైంది ఏదో డేంజర్ బెల్ మోగిందని. లోపలికి వెళ్ళి గిన్నె కిందకేసి కొట్టింది. ఈయన పట్టించుకోవాలా. వార్నింగ్ బెల్, సెకండ్ బెల్ పడింది, పట్టించుకోవాలా. తలుపు మీద దబేల్మని కొట్టింది. వస్తున్నానే అన్నాడు. మా గుండెల్లో డేంజర్ బెల్. లోపలికి వెళ్ళాడు. ఏంటా నువ్వు ఎల్ఐసి కట్టేది, ఇన్ని కట్టి పోగొట్టుకున్నావు, కట్టదు వాళ్ళని వెళ్ళిపోమని చెప్పని. లేదే నేనే రమ్మన్నాను, పాలసీ చేస్తా అన్నాను. లేడీస్ చాలా గట్టిగా ఉంటారు, నువ్వు చెప్తావు నన్ను చెప్పమంటావు. బయటకు వచ్చింది. అన్నయ్య గారు మా ఆయన ఏమి దాచిపెట్టాడండి, వేస్ట్, చాలా డబ్బులు పోయినాయి, ఏమనుకోవద్దు అన్నారు. మాకు థర్మామీటర్ ఈ లెవెల్లో ఉంది. నేను మీలాంటి మనిషినే కదా, నీరసం వచ్చేసింది. ఏంటా బాబు పాలసీ చేస్తున్నాడు, సంతకం పెట్టాడు, హోమ్ మినిస్టర్ చిట్టు చేస్తుంది, ఏం చేయాలి అర్థం కాదు. సరే ఆడ ఫోటోలో వాళ్ళ పాపతో ఫోటో ఉంది. నేను చెప్పాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఎప్పుడు కూడా అవకాశం అక్కడే ఇస్తాడు. ఓటమిని అంగీకరించద్దు, నిరుత్సాహానికి లోనవద్దు, కొంచెం ఆలోచించండి. అలాగని చెప్పి వాళ్ళని కామెంట్ చేయదు. అమ్మ కూర్చోమ్మా ఒక్క నిమిషం అన్న. లేదన్నయ్య గారు పని ఉందండి, నాకన్నా 10 ఏళ్ళు పెద్దదామె. సో దయచేసి ఆంటీ అంటే పాలసీ రాదు, అక్క అంటే పాలసీ రాదు, చెల్లెమ్మ అనండి వితౌట్ రిపీట్ పాలసీ వస్తుంది. లేదు లైవ్ అండి. నేను ఈరోజు కారులో వద్దులా టాపిక్ చెప్తాను. మన గురువుగారు క్యాన్వాస్ చేస్తూ అక్క నీ తమ్ముడు నన్ను చేసి పెడతానంది. తమ్ముడు కాదు అన్న అంది ఆమె ఫోన్లో. శ్రీధర్ గారికి నేను కారులో వస్తుంటే తమ్ముడు కాదు అన్న అంది. తక్కువ మన గురుగారు టాలెంటెడ్ కదా, తమ్ముడిలాగా కనిపెట్టుకొని ఉంటానమ్మా నిన్ను, అన్న అయితే వదిలేయచ్చు. పడింది దెబ్బ. సో అలా చేయగలిగితే ఓకే. దయచేసి ఇంకో విషయం ఏంటంటే, అక్కడక్కడ టెక్నిక్ మార్చేసాం. మేము వెళ్ళింది పాలసీ ఎవరి కోసం, భర్త. ఇప్పుడు ఫిట్టింగ్ పెట్టింది ఎవరు, నాకు ఏజెంట్కి కోడ్ భాష ఉంటాయి కొన్ని. రే సార్ సుచ్చి అన్నాడు అంటే ఆయన బల్బు, ఆమె సుచ్చి. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి మేము, అది ఆ స్విచ్ పట్టుకొని పనులు అవుతాయి. క్యాన్వాస్ చేసినప్పుడు లేడీస్ కొందరు తలుపు పక్క నుంచి ఇంటుంటారు, వాళ్ళని డిస్కరేజ్ చేయద్దు, వాళ్ళని పిలిచి క్యాన్వాస్ చేయండి. నా అనుభవం చెప్తున్నా, లేడీస్ కన్విన్స్ అయితే 99% పాలసీ ల్యాప్స్ అవ్వవు. 99% లేడీస్ కన్విన్స్ అయితే ఎంటబడి కట్టిస్తారు, ప్రతి పైసా సద్వినియోగం అవుతారు. లేడీస్కి అంత కమిట్మెంట్ ఉంటుంది. తాట తీసి సెకండరీ, మీ అనుభవం జోలికి మళ్ళీ వస్తా. ఇది మంచి కాన్సెప్ట్, ప్రీమియం కూడా ఇదే చెప్తా. సరే నీ కూర్చుంది, నువ్వు తమ్ముడు అన్నా పర్లేదు,
నువ్వు మనవడన్నా పర్లేదు, నా పాలసీ కావాలి. సరే కూర్చోబెట్టి, అమ్మ నీకు ఆడపిల్ల ఉంది కదా, పెళ్లి చేయాలి కదా. అవునండి, మరి ఎట్లా చేస్తాను? చీటీ కడుతున్నాను అన్నయ్య గారు. అమ్మ పలానా ఊర్లో కొన్ని ఆన్ ది స్పాట్ స్పాంటేనియస్ సమాధానాలు చెప్పాలి. ఒక సుబ్బమ్మ ఉంది కదా, 50 లక్షలు కట్టుకొని జంపు జిల్లాని పోయిందా. మా ఆవిడే మంచిదే, ఒకళ్ళు ఎగ్గొడితే పరిస్థితి ఏంటి? కొన్ని తప్పదండి, కొన్నిసార్లు భయపెట్టాలి కష్టమని. ఈమె రేపు లాస్ అని చెప్పలేం కదా, ఒకళ్ళు చీటీ ఎగ్గొట్టినా చీటీ పడ కూలిపోతుంది పేకమేళ అనేసరికి అట్టా ఓ పని చేయమ్మా, నీకు బర్రె గేదె రోజుకి ఎన్ని పాలు ఇస్తుంది? ఒక 2 లీటర్లు 4 లీటర్లు 4 లీటర్లు అనుకుందాం. లీటర్ ఎంత? 70 రూపాయలు. అవునా కదా? నువ్వేం చేస్తావు? మా ఆరోగ్యం పాడవకూడదని మా హెల్త్ కోసం 4 లీటర్లు నీళ్లు కలిపి వాతం రాకుండా పాలు అమ్ముతాం. అంతే కదా? నొప్పించకుండా చెప్పాలి అక్కడ. మా ఆరోగ్యం కోసం, మా కోసం 4 లీటర్లు నీళ్లు కలిపి 8 లీటర్లు పాలు అమ్ముతాం. పాల డబ్బును ఉంచుకో, నీళ్ళ డబ్బులు నాకు నీ బిడ్డ పెళ్ళికి 5 లక్షలు ఇస్తాం. $78,000 ప్రీమియం వితౌట్ రిపేట్ వేరే వాళ్ళని తీసుకట్టింది ఇయర్లీ. ఇప్పుడు భర్త వద్దే అంత కట్టలేనే నా వాళ్ళు గమనండి, అమ్మాయి పెళ్ళికి వస్తుంది. ఇది ఎక్కడ వస్తుంది అంటే, ఫస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్, నమ్మండి. భగవంతుడు మీ పక్కనే ఉండి మీకు దారి చూపిస్తాడు. డిస్కరేజ్ అవ్వద్దు, నిరుత్సాహానికి ఉండవద్దు. జనవరి 1కి మీ కస్టమర్స్కి ఫోన్ చేస్తున్నారు మీరు? ఏమైనా ఫోన్ చేస్తారు? హ్యాపీ న్యూ ఇయరా? ఫోన్ మార్చాలి. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు బోనస్ యాడ్ అవుతుంది పాలసీలకి. జనవరి 1 ఫోన్ చేసి, అన్నా నీకు పాలసీ ఎల్ఐసి వడ్డీ వేసింది చూసుకో. చెప్పారు ఎప్పుడన్నా? జనవరి 1 బోనస్ యాడ్ అవుతుంది. జనవరి 1 ఫోన్ చేసి, అన్నా నీకు బోనస్ ఎల్ఐసి వడ్డీ వేసింది చూసుకో. నీకు 15 ఏళ్ళ పాలసీలకి ఏం చేస్తారు? 15 ఇయర్స్ టర్మ్ దాటిన పాలసీలకి, అన్నా ఈ రోజు నుంచి నీకు చక్రవడ్డీ వస్తుంది. చక్రవడ్డీ అంటే ఫైనల్ ఎడిషనల్ బోనస్. నీ మాట వింటాడా? ఎండా? ఉన్నా కదా? కొంచెం ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ పక్కనోడు వెళ్ళే లోపల మనం వెళ్ళిపోవాలండి. పక్కనోడు ఈ టెక్నిక్ తెలుసుకునే లోపల ఈ టీము ఫాస్ట్ ట్రాక్ ఎలా వెళ్ళాలి? ఫాస్ట్గా వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళాలి? ట్రాక్ మీద వెళ్ళాలి, రోడ్డు దిగేసి వెళ్ళకూడదు. ఫాస్ట్ ట్రాక్ అంటే ఫాస్ట్గా వెళ్ళాలి, ప్రాపర్ వేలో ట్రాక్ మీద వెళ్ళాలి. అంత మీనింగ్ ఉంది ఫాస్ట్ ట్రాక్లో. సో జనవరి 1కి ఫోన్ చేసినప్పుడు, అన్నా నీ ఎల్ఐసి పాలసీ ఈరోజు నీకు బోనస్ వడ్డీ ఏడైంది చూసుకో. అన్నా 15 ఏళ్ళైంది నీ పాలసీ. నీ పాలసీకి చక్రవడ్డీ, ఇక్కడ నుంచి చక్రవడ్డీ వచ్చుద్ది నీకు. లాంగ్ టర్మ్ పెడితే జనాలకు నచ్చదు. 15 ఏళ్ళు ఎవరు కడతారు? 5 ఏళ్ళకి పాలసీ రావాలంటాడు. వాడికి చెప్పాల్సిన పాయింట్ ఇదే, చిన్న నువ్వు 5 ఏళ్ళు పెట్టా పాలసీ ఇస్తా, కానీ 15 ఏళ్ళు పెడితే నీకు చక్రవడ్డీ వడ్డీ మీద వడ్డీ వచ్చింది. 35 ఇయర్స్ టర్మ్ పెడితే 45 అనుకుంటా ఫైనలేషన్ బోనస్. చూసారా? హయ్యెస్ట్ ఫైనలేషన్ బోనస్ ఎంత వచ్చింది చెప్పి తెలుసా మీకు? లక్షకి హయ్యెస్ట్ ఎఫ్ఏబి ఎంత? 3,360. నా గిఫ్ట్ నాకు వెనక్కి ఇచ్చేయండి, తర్వాత మాట్లాడతాం. ఊరిని 3,05,500 రూపాయలు వస్తుంది లక్షకి ఫైనలేషన్ బోనస్. ఎఫ్ఏబి చార్ట్ చూసుకోండి. నా మాట నమ్మి ఫీల్డ్లోకి వెళ్ళొద్దు, ప్రతిదీ నేను డేటా చూపిస్తా. ఫైనల్ ఎడిషనల్ బోనస్ అట చెప్తేట నాకు కావాల్సింది అదే. నేను 1,00,000 కన్నానా? చెప్తున్నా, మీరు ఆయన చెప్పింది కరెక్టే. 1000 నేను 1,00,000 కొడితే నువ్వు 1000 చెప్తేట? అరే మావిడ వంట చేసిందంటే పక్కింటి ఆవిడ వంట చేసిందంటావు. ఎంతసేపు పక్కింటి ఆవిడ చూపేనా? నీ సంగతి చూడు. థ్యాంక్ యూ, కరెక్టే. అందుకోసం గిఫ్ట్ తీసుకోలేదు. రైట్. ప్రతిరోజు గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, ఎస్ఎంఎస్లు, వాట్సాప్లు పెట్టద్దు. మీ మెసేజ్కి వాల్యూ ఉండదు, మీకు వాల్యూ ఉండదు. శుభ సాయంత్రం, శుభ మధ్యాహ్నం పెట్టద్దు. దయచేసి పుట్టినరోజు, మ్యారేజ్ డే గుర్తుపెట్టుకోండి. పుట్టినరోజు, మ్యారేజ్ డే గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫిబ్రవరి 15 ఫర్ ఎగ్జాంపుల్, 8 ఫిబ్రవరి ఎప్పుడో పుట్టాడు, సంవత్సరం వద్దు, పేరు పెట్టి పక్కన 28 సీరియల్ 28 పెడితే ఇయర్ మంత్లీ సీరియల్ వచ్చింది. మీకు కాంటాక్ట్ చూసుకోండి కావాలంటే. ఒక గ్రీట్ ఎదుటివాడి గురించి మంచి కోరితే మనకు మంచి జరుగుతుంది. గ్రీటింగ్స్, మ్యారేజ్ డే పెట్టండి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఎల్ఐసి పాలసీ లోన్ ఇచ్చుద్దని చెప్పద్దు ఈ రోజు నుంచి. అన్న 1 ఇయర్ దాటినాక నీకు ఏ కష్టం ఉన్నా సాయంత్రానికి డబ్బులు ఇప్పిస్తా. చెప్పింది కరెక్టా కదా? 1 ఇయర్ తర్వాత లోన్ ఇస్తామా లేదా? నీకు నేనున్నా, నీ కుటుంబానికి నేనున్నా. 1 ఇయర్ కట్టిన తర్వాత
నీకేదన్నా కావాలంటే సాయంత్రానికి నేనున్నా భరోసా. అంటే ముందు ఎదుటి వ్యక్తి మనం నమ్ముతాడండి. ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటంటే ఎదుటివాడిని అనుమానించడం. అనుమానం వస్తే సాక్షాధార లెక్కల నేనే క్రియేట్ చేసుకుంటా. నమ్మడం చాలా కష్టం. ఆ నమ్మకం క్రియేట్ చేయాలంటే మిమ్మల్ని మీరు స్మార్ట్గా తయారు చేసుకోవాలి. బ్యాంకుల్లో వాటిల్లో 90% ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎవరియో తెలుసా? సీనియర్ సిటిజన్, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, పెన్షన్లు అంతా బ్యాంకుల్లో వేస్తారు. ఎంత ఇస్తున్నారు ఇంట్రెస్ట్? 6.5. మరి ఎందుకు మన ఎల్ఐసి కన్వర్ట్ చేయలేకపోతున్నాం అమౌంట్ని? ఎల్ఐసి ఏమైనా తక్కువ ఇస్తుందా? ఆ రిటైర్ అయిన ఎంప్లాయీస్ కానీ రిటైర్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఎల్ఐసిలో అక్షయ్ కానీ ఫిక్స్డ్ వేయించి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ వచ్చిన ఇంట్రెస్ట్ని రెగ్యులర్ పాలసీ కన్వర్ట్ చేయండి. చేయొచ్చా చేయకూడదా? ఎఫ్డి వేసాము, ఎఫ్డి వచ్చిన ఇంట్రెస్ట్ని ఈ మ్యాచ్ ఉంది కదా మంత్లీ పెట్టేసి పాలసీ వేసేయచ్చు. ఎన్ని షార్ట్ కట్స్ ఉన్నాయంటే అన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. సో నెగటివ్ షేడ్స్ అదర్ ఇగ్నోర్ దెమ్, ఇన్ఫార్మ్ దెమ్ పాజిటివ్ వే. నెక్స్ట్ ఎస్, ఆస్క్లో సెకండ్ పాయింట్ ఏంటి? ఎస్, సెలెక్ట్ ది షార్ట్ కట్స్. ప్రొడక్ట్కి షార్ట్ కట్స్ మనం ఎత్తుకోవాలి సక్సెస్కి. కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఏమంటున్నానంటే, ప్రాస్పెక్ట్స్ పాలసీ చేసేవాడు ఎలా ఉపయోగపడతారు? ఓకే, రిజెక్టెడ్ ప్రాస్పెక్ట్స్ ఉంటాడు, నేను పాలసీ చేయను అంటాడు. పాలసీ చేసిన వాడికన్నా చేయనోడు మనకు ఉపయోగపడతాడు. పాలసీ చేసేవాడితే చేసేవాడు సాటిస్ఫై అయిపోతుంది, కానీ చేయనివాడు ఎలా ఉపయోగపడతాడంటే, నాకు ఇలాగే ఒక క్లయింట్ ఉండి పాలసీలు దాదాపు నేను 4 ఏళ్ళు అడిగాం, 4 years. ఫస్ట్ ఇయర్ డైరీ ఇచ్చాం, నేను చేయనండి అన్నాడు. సెకండ్ ఇయర్ డైరీ ఇచ్చాం, నెక్స్ట్ ఇయర్ చేస్తాడు. థర్డ్ ఇయర్ డైరీ ఇచ్చాం, ఏం పాలసీలు వచ్చినాయి అన్నాడు. ఫోర్త్ ఇయర్ డైరీ ఇచ్చాం, 8,000 ప్రీమియం వచ్చింది. ఆ ప్రీమియం అయి పాలసీ బాండ్ ఇచ్చిన తర్వాత 80,000 ప్రీమియం వచ్చింది. సో పేషెన్స్ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. అడగగానే పాలసీలు రావు. 1-2 సార్లు రిపీటెడ్ ప్రాక్టీస్ చేయండి, సక్సెస్ రావడానికి షార్ట్ కట్ అది. పాలసీ హోల్డర్ సర్వీస్ ముఖ్యమండి. పాలసీ చేయగానే వదిలితే కుదరదు. ఇప్పుడు మార్కెటింగ్లో అట్మోస్ట్ సక్సెస్ అయ్యేది సర్వీస్ ఓరియంటెడ్. ఆర్ఎంపీ డాక్టర్కి వాల్యూ పోయింది, ఎంబీబీఎస్ డాక్టర్స్కి వాల్యూ పోయింది, స్పెషలిస్ట్కి వాల్యూ పోయింది, కార్పొరేట్ హాస్పిటల్స్కి లేరు జనాలు, అవునా కదా? సో నేను ఏదంటే ఎప్పుడు పాలసీ చేయడం మనకి. యూ మస్ట్ బి సంథింగ్ స్పెషలైజ్డ్. క్లెయిమ్ వస్తే నేను చేయించగలను, లోన్ వస్తే నేను చేయించగలను. ఎవరి పాలసీ అయినా సర్వీస్ స్టార్ట్ చేయండి. మీరు మంగళ షాప్కి వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా పాలసీ చేయమని అడగద్దు. చిన్న పాలసీ ఉందా, ఫోర్స్లో ఉందా, లోన్ తీసుకున్నావా, దాంట్లో ప్రీమియం కట్టావా, ఎప్పుడు కూడా వన్స్ ఇన్ గుడ్ బుక్స్ అంటారు. మనము ప్రాక్టీస్ ఎలా వెళ్ళాలంటే వాడికి ఏది కావాలో అది చెప్పాలి. నాకేది కావాలో నేను అడిగితే రిజల్ట్ రావు. సర్వీస్ మీద బిజినెస్ చేయండి ఎప్పుడు కూడా. స్పౌజు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఆఫీస్ స్టాఫ్. సత్తుపల్లిలో ఆఫీస్ స్టాఫ్ సపోర్టుతో నేను 80 మంది సెంచురియన్స్ చేశాను. మీరు ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ తీసుకోండి. ఆఫీస్ స్టాఫ్కి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీ డెవలపర్స్ ఉంటే చూస్తారు, లేకపోతే బయటకు వచ్చేస్తారు. మీ క్లియర్ ఉంటే చూస్తారు, బయటకు వచ్చేస్తారు. అది కరెక్ట్ కాదండి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు క్యాష్ కౌంటర్లో క్యాష్ కట్టినాక థ్యాంక్స్ అని ఒక మాట చెప్పండి. ఎన్బి డిపార్ట్మెంట్కి వెళ్ళినాక సార్ మీరు చాలా వర్క్ చేస్తారు సార్, వెరీ నైస్. ఒక చిన్న మాట మనిషిని ప్రాణం పోస్తుంది. మెకానికల్గా మూవ్ అవద్దు, ఆర్టిఫిషియల్గా మూవ్ అవద్దు, రియాలిటీ రావాలి. మా పిల్లలిద్దరు శ్రీచేతనలో చదువుతున్నప్పుడు నేను కార్ వేసుకొని స్కూల్కి వెళ్తే సుబ్బయ్య అని గేట్ దగ్గర డ్రైవర్ ఉండేవాడు. వాళ్ళ టైం తప్ప లోపలికి రానిచ్చేవాడు కదా. ఆ సుబ్బయ్య పేరు బట్టి పెట్టాను, నేను పెద్ద మేధావనేం కాదు. సుబ్బయ్య ఒకసారి కార్ వేసుకుని వెళ్ళి సుబ్బయ్య గారు బాగున్నారన్న. సార్ మీరు వచ్చారా, ఇప్పుడు లోపలికి రానివ్వరు సార్, గేట్ తీస్తాను, మీరు లోపల పక్కన పెట్టుకోండి అన్నాడు. ప్రిన్సిపాల్ వచ్చిన దీడు, టైమింగ్ షెడ్యూల్ అది. సార్ హాస్టల్లోకి వెళ్ళాం, వెంకటరామరెడ్డికి కిచెన్ ఓనరు, మా పిల్లలు ఇద్దరు అక్కడే చదువుతున్నారు. వెంకటరామరెడ్డి పేరు బట్టి పెట్టుకున్నా. అన్న మీ హోటల్లో అసలు మీ శ్రీచైతన్యంలో వంట ఉంటుందన్న, సూపర్గా ఉంటుందంట, మా ఆవిడ తిండి కూడా తింటలేదు మా పిల్లలు అన్నాడు. ఆయన వంట ఎట్లా చేస్తాడు ఆయనకి తెలుసు, అది వేరే విషయం. అబ్బా నా వంట అంతా బాగుంటుందా? 2 సార్లు పొగిడా. 3వసారి మా అబ్బాయి అన్నాడు, డాడీ ఆ కిచెన్ ఆయనకి డబ్బులు ఇచ్చావా అన్నాడు. నేనే ఇవ్వలేదని. బోన్లెస్ చికెన్ 3 ప్లేట్లు పెడుతున్నాడు, రోజు తెచ్చి అన్నాడు. నేను జీవితంలో అనుభవించిందే మీతో షేర్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్. వన్స్ అప్రిషియేషన్, ఒక వ్యక్తిలో మంచిని మనం గుర్తించగలిగితే వాడు మనల్ని మంచిగానే చూస్తాడు. లేదంటే నేను చేసిందే చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. పేరు గుర్తుపెట్టుకోండి, చక్కగా పలకరించండి, బాగున్నావా అనండి. అంతేగాని వీడితో నాకేం పని, వాడి పని ఆడు చేస్తున్నాడంటే మెకానికల్ లైఫ్ ఇది. యంత్రాలకి మనకి తేడాలు ఉంటాయి. కంప్యూటర్లు నవ్వలేవు, కంప్యూటర్లు ఏడవలేవు, మనుషులం మనం. బతికిన 2 రోజులు నవ్వుతా సంతోషంగా బతకాలి. వాడి మీద ఈర్ష్య పెట్టుకొని, వీడి మీద ఈర్ష్య పెట్టుకొని, రైట్.
ఏజెన్సీ యాప్ ఎంతమంది వాడుతున్నారు మీలో? ఏజెన్సీ యాప్ వెరీ గుడ్, సంతోషం. ఏజెన్సీ యాప్లో మీరు క్లబ్ మెంబర్కి ఎంత చేయాలో ఫిగర్స్ తెలుసా మీకు? ఎంటీఆర్టీకి ఎంత చేయాలో ఫిగర్స్ తెలుసా? అప్ టు డేట్ ఇస్తున్నారు మీకు. కొన్ని షార్ట్ కట్స్ యాప్ ఒకటి కొంచెం కవర్ చేస్తాను, ఏజెన్సీ యాప్ ఒకటి. సో మెయిల్ ఆర్డర్ బిజినెస్ అద్భుతమైన షార్ట్ కట్, ఇంట్లో కూర్చొని బిజినెస్ చేయొచ్చు. మీకు అవకాశం ఉంటే నాకు టైం పెట్టి చూపిస్తాను. చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంది, వాళ్ళ నాన్న ఎల్ఐసి ఏజెంటు, యూలిప్స్ అమ్మాడు, సరళ అమ్మాడు, మెచ్యూరిటీస్ రాలేదు, రోడ్డు మీద పడేసి కొట్టారు పబ్లిక్, ఒళ్ళంతా దెబ్బలు. ఇంటికి వచ్చాడు నాన్న, ఆ పాప అడిగింది ఏంది నాన్న ఏం జరిగిందంటే ఇట మిస్ సెల్ అయింది, యూలిప్స్ అమ్మాను, డబ్బులు రాలేదు, నన్ను కొట్టారు. నువ్వేమైనా 5,000 తిన్నావా? లేదు. తప్పు చెప్పావా? లేదు. మరి ఏం జరిగింది? మిస్ సెల్ ఏం జరిగిందంటే కొత్తిమీర ఎన్ని రోజులకు వచ్చుద్దండి? 3 రోజులకు వచ్చుద్ది. మామిడి చెట్టు ఎన్ని రోజులకు వచ్చుద్దండి? 4-5 ఏళ్ళు ఆగాలి కాపం. కానీ మనం ఏం చేసాం? కొత్తిమీర ఇత్తనం వేసి మామిడి చెట్టు వచ్చి చెప్పాం. దానివల్ల మిస్సెల్ అయింది. ఆ పిల్ల ఫీల్ అయింది. ఫీల్ అయ్యి ఎక్కడ నా తండ్రికి గౌరవం పోయిందో, ఎక్కడ నా తండ్రిని కొట్టారు అక్కడే నా తండ్రి సక్సెస్ అవ్వాలని చెప్పి సాఫ్ట్వేర్ ఉద్యోగం పక్కన పెట్టి సెలవు పెట్టేసి ఇంట్లో కూర్చొని మెయిల్ ఆర్డర్ చేసుకొని అమెరికాలో మెయిల్ ఆర్డర్స్ పెట్టి 12 లక్షల కమిషన్ 3 monthsలో సాధించింది ఆ పిల్ల. 12 లక్షలు మీకు ఏజెన్సీ కోడ్తో సహా చూపిస్తా. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తండ్రికి జరిగిన అవమానానికి ఇంట్లో కూర్చొని మెయిల్ ఆర్డర్ బిజినెస్ చేసింది. ఈరోజు గేట్లు ఎత్తేసారు మై డియర్ ఫ్రెండ్స్. మా అప్పుడు నరకం కనపడేది మాకు మెడికల్ చేయించాలంటే అమెరికాలో, డాక్టర్ సంతకం పెట్టేవాడు కాదు. ఈరోజు మీ అదృష్టం ఏంటంటే సాయంత్రానికి పాలసీ కంప్లీట్ చేయొచ్చు. ఎంతమంది మెయిల్ ఆర్డర్ చేస్తున్నారు మీలో? 3. చాలా లిమిటెడ్. ఎప్పుడూ కూడా ఫస్ట్ టైం కొంచెం కష్టం అండి. ఒక్కసారి అలవాటు పడితే నల్లేరు మీద నావలాగా ఉంటుంది మెయిల్ ఆర్డర్ బిజినెస్. ఇంట్లో కూర్చొని చేయొచ్చు మీరు. దానికి కొన్ని బుల్లెట్ పాయింట్స్, సక్సెస్, మీ ఫారాలన్నీ కూడా ఒక లింక్ ఇస్తాను. 300, 340, 360, ఎన్ఆర్ఐకి వచ్చినీరు, కోవిడ్కి వచ్చినీరు, సూటబిలిటీ అనాలిసిస్, వీడియో మెడికల్ రిపోర్ట్ సంబంధించి, ట్రావెల్కి వచ్చినీరు, ఇవన్నీ కూడా జస్ట్ వాట్సాప్లో అలా పంపిస్తే డౌన్లోడ్ చేసి సంతకం పెట్టి ఒక ఫ్రెండ్ చేత అటెస్టేషన్ చేస్తే ఇండియాలో కంప్లీట్ అయిపోయింది. కొన్ని షార్ట్ కట్స్ చెప్తా. రైట్. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనకు పాలసీలు, ఎన్ఆర్ఐ పాలసీలు ఎక్కువ వస్తాయి. ఎలా వస్తాయి చెప్పండి? ఆల్రెడీ ఒక ఏజెంట్ వెళ్ళిపోయాడు, సార్ అమెరికాలో పుడితే మీ అబ్బాయికి బర్త్ సర్టిఫికేట్ ఇవ్వరు, ఇండియా రావాల్సిందే, మీ బాబు పేరుతో పాలసీ చేయి. అమెరికాలో కోడలు కొడుకు ఉన్నారు, ప్రెగ్నెంట్, ఫిబ్రవరి 20 తర్వాత బిడ్డ పుడితే అమెరికా సిటిజన్షిప్ రాదు. కాబట్టి ఇప్పుడు మీ ఆ బాబు పేరుతో మీ అబ్బాయి పేరుతో పాలసీ చేసుకుంటే 15 ఏళ్ల పాటు రెగ్యులర్ పెన్షన్ వస్తుంది. ఆలోచనలో పడ్డాడు తండ్రి. పిల్లోడు కూడా ఇండియాలోనే బెస్ట్ నాన్న. స్టార్ట్ అయింది వెంచర్, ఆలోచన విధానం స్టార్ట్ అయింది. బ్యాక్ టు పెవిలియన్. అమెరికాలో పుడితే బస్ సర్టిఫికేట్ ఇవ్వరు పిల్లలకి. ఒకప్పుడు ఉంది, ఇప్పుడు అది లేదు. మొత్తం మన ఇండియాకి వస్తారు సాఫ్ట్వేర్ వాళ్ళు. దీన్ని అడ్డం పెట్టుకుని పాలసీలు చేసుకోవచ్చు. కోవిడ్ అడ్డం పెట్టుకుని ఒక ఆయన ఎండిఆర్టీ చేశాడు. కొన్ని బుల్లెట్ పాయింట్స్ మీతో షేర్ చేస్తాను. బీమా గ్రాము, బీమా స్కూలు, బీమా సొసైటీ, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్, సిఎస్ఆర్. ఇవి ఎప్పుడన్నా వాడారా? ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ఏఎన్సీ తీసుకోండి, మల్టీ టాలెంటెడ్ అయి ఉండాలి. హౌసింగ్ లోన్స్ ఇచ్చినప్పుడు పాలసీ చేయవచ్చు. హెచ్ఎఫ్ఎల్ ఏజెన్సీ తీసుకోండి మై డియర్. అద్భుతమైన ఒక కార్పొరేషన్ సపోర్ట్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. బీమా సొసైటీ, అపార్ట్మెంట్స్ కడుతున్నారా? వాళ్ళ సొసైటీ ఉందా? వాళ్ళ దగ్గరికి మీ డిఎంనో బిఎంనో తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడిస్తే, వాళ్ళు పాలసీలు చేస్తే దగ్గర 5 లక్షల దాకా కార్పొరేషన్ ఇచ్చుద్ది పాలసీల మీద, ప్రీమియం బేస్డ్. ఎప్పుడైనా ప్రయత్నం చేశారా బీమా సొసైటీ? మీకు అర్థమైంది లేదో తెలవాలి. క్వశ్చన్ మార్క్ అమాయకంగా పెట్టదు ప్లీజ్. పర్లేదు, తెలవపడం నష్టం లేదు, తెలుసుకుందాం. అస్సలు ఎలా ఉన్నాయంటే 350 రకాల వంటలు గోదావరి జిల్లాలో అల్లుడికి పెడతారంట. అవన్నీ వండి మీ మీద పెట్టారు. మీరు ఆలోచనలో ఉన్నారు, తిందామా వద్దా? ప్లీజ్, దిస్ ఈజ్ నాట్ ది రైట్ వే మై డియర్ ఫ్రెండ్స్. ఎంప్లాయీ స్కీమ్ ఉంది. దాని మీద మీరు అంటే మీ ఇష్టం వచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఎంప్లాయీ స్కీమ్ కింద ఎండిఆర్టీ చేయొచ్చు. తర్వాత కీమెన్ ఇన్సూరెన్స్ ఉంది, హై నెట్వర్క్ ఉంది. వీటికి కొన్ని బుల్లెట్ పాయింట్స్ మీకు కవర్ చేస్తాను. ప్రొడక్ట్ నాలెడ్జ్ ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. అద్భుతంగా చెప్పగలిగి ఉండాలి ఒక పాలసీని. మీరు పక్కన ఏదైనా కూడా చెప్పే శక్తి ఉండకూడదు. దాని ఒక్క ప్రోడక్ట్ గురించి కొన్ని బుల్లెట్ పాయింట్స్ మీకు కవర్ చేస్తాను.
ఇప్పుడు ఆస్క్లో రెండోది ఏంటి, షార్ట్ కట్ ఎత్తుక్కోవాలి, సెలెక్ట్ ది సోర్సెస్. ఇప్పుడు ఎండోమెంట్ మ్యాక్సిమం ఏజ్ ఎంతవరకు ఇస్తాం? 50. మీ కస్టమర్స్లో 49 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు బయటికి తీసి పాలసీ క్యాన్వాస్ చేయగలరా? అవకాశం ఉందా లేదా చెప్పండి నాకు క్లియర్గా. ఎలా చేయొచ్చు? ఎలా ఉంది? ఏజెన్సీ యాప్లో ఏజ్ బేస్డ్ ఉంటుంది. మీకు మీ ఏజెన్సీ యాప్లో ఏ ఏజ్ బేస్ పాలసీ హోల్డర్స్ ఉంటాయి, అది లిస్ట్ కొడితే వచ్చుద్ది. 49 ఏళ్ళ వయసు వాళ్ళు లిస్ట్ తీయండి, ఫోన్ చేయండి, అన్న ఆఖరి అవకాశం నీకోసం ఉంది పాలసీ, నెక్స్ట్ నువ్వు చేయడానికి లేదు. యు ఆర్ క్యాచింగ్ మై పాయింట్. సబ్జెక్ట్ కొంచెం రఫ్గా ఉంటుంది, కొంచెం స్పీడ్గా మూవ్ అవుతున్నాయి, ఏమనుకోవద్దు. ఓకేనా? మీకు అర్థమైతే నెక్స్ట్ టాపిక్ వెళ్తా, లేదా వెళ్ళను. ఏజెన్సీ యాప్లో ఏజ్ ఫ్యాక్టర్ కింద వస్తాయి మీకు, ఈ ఏజ్ వాళ్ళకి ఈ పాలసీ అని. మీరు 49 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళ లిస్ట్ తీసుకోండి, ఫోన్ చేయండి, ఎండోమెంట్ 50, జీవనానంద్ 50, ఈ సంవత్సరం నీకు ఆఖరి అవకాశం, నెక్స్ట్ ఇయర్ నుంచి నీకు పాలసీ లేదు, ఇప్పుడు ఇన్సూరెన్స్ కావాలి మీకు, ఈ లిస్ట్ ఒకటి గ్యాదర్ చేసుకోండి. చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ఎన్నేళ్ళు దాకా ఇస్తాం? 12. 13 వస్తే ఏం చేద్దాం? జీవన ఉమంగ చిన్నపిల్లల పాలసీనా కాదా? కదా చెప్పచ్చు కదా. మల్టీ టాలెంటెడ్ బిజినెస్ ఎటైనా కన్వర్ట్ చేయండి అన్న. 13 వచ్చింది, ఉమంగ చేపిద్దాం, నీకు పాలసీ లేదని ఫీల్ అవ్వబాకు. ఏంటంటే సార్, అక్కడికక్కడే మీరు ఆన్సర్ ఎత్తుక్కోవాలి, అక్కడికక్కడే సోర్స్ ఎత్తుక్కోవాలి. యద్భావం తద్భవతి. మీరు ఎండిఆర్టీ అవ్వాలనుకుంటే అవుతారు ఎవరా? వినపట్ల హుషారు, కిక్కు తగ్గింది, రైట్. సో మార్పును అంగీకరించండి, అసాధ్యం అనేది లేదు. లోకులు కాకులంటే ఫస్ట్ కాకి ఎవరు? ఎవరు? ఈ మాట. రెండో కాకి నేను, మూడో కాకి వీళ్ళందరూ. కాబట్టి ఒకళ్ళ మీద మీరు అభాండాలు వేయద్దు. మీరు 6 గంటలకి ట్రైన్ అయితే ఎన్ని గంటలకు వెళ్తారు? వెరీ గుడ్, మంచి బాలుడు. సినిమా 6 గంటలకి అంటే ఎన్ని గంటలకు వెళ్తారు? 9:30కి మీటింగ్ కంటే 600 గంట ఎన్ని గంటలకు వచ్చారు మీరు? ఫస్ట్ ఎన్రోల్ అయింది ఎవరు మీలో? ఫస్ట్ ఎన్రోల్ అయింది ఎవరు సార్? సూర్యబాబు గారు ఫస్ట్ ఎన్రోల్ అయింది ఎవరు? ఎవరు? లేకుండా కూర్చుండేట సార్, గిఫ్ట్ ఇచ్చేయండి. మహమూద్ షేక్ కమ్. ఫస్ట్ ఎన్రోల్ అయిన వాళ్ళకు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. రండి పైకి రండి. సారు ఇద్దరు వచ్చామని పెన్ను సగం సగం చేసుకోవద్దు. మనం ఏమంటాం? బంధువులు రాబంధువులు, స్నేహితులు మంచోళ్ళు అంటారు. మీరెవరికి బంధువు కాదా? మీరెవరికైనా బంధువులు కాదా కదా? మనం కూడా దాంట్లో ఉన్నట్టేగా. దయచేసి విమర్శలు మానేయండి ఈ రోజు నుంచి. శ్రీరామచంద్రమూర్తి తెలుసా మీకు? శ్రీరాముడు, అయోధ్య రాముడు తెలుసా? పోయింది, సైన్యం పోయింది, తండ్రి చనిపోయినా కూడా మాట మీద వెనక్కి వెళ్ళి చూసే అవకాశం లేదు, అవునా కదా? తండ్రి చనిపోయినా కూడా అన్నా రా అన్న అంటే లేదు, నేను నాన్నకి మాట ఇచ్చాను, నేను వెనక్కి రానన్నాడు. ఎంత కష్టం అండి ఆ స్వామికి. భార్య ఏమైందో తెలియదు, అవునా? రావణాసుడిలో ఎత్తుకెళ్ళిపోయాడు, ఆయనకి రాజ్యం పోయింది, సామ్రాజ్యం పోయింది, భార్య ఏమైందో తెలియదు. ఆ స్టేజ్లో మనలాంటి వాళ్ళు ఏం చేస్తాం? ఆత్మహత్య చేసుకుంటాం, కనపడిన ఉండాలా తిడతాం కదా. ఆయన ఏం చేశాడు చెప్పండి? నెంబర్ 1, హనుమంతుడు వానరుల సహాయం తీసుకున్నాడు కదా, దేవతల సహాయం తీసుకున్నాడు, సముద్రుడి సహాయం తీసుకున్నాడు, జటాయువు పక్షి సహాయం తీసుకున్నాడు, శత్రువుల సహాయం తీసుకున్నాడు, విభీషణుడి సహాయం తీసుకున్నాడు, ఉడత సహాయం తీసుకున్నాడు. ఇంతమంది సహాయం తీసుకొని శత్రువుని జయించి ఆయన భార్యను తెచ్చుకున్నాడా లేదా? మీకు ఈ కష్టాలు ఉన్నాయా? మిమ్మల్ని ఏం చేయమంటున్నా? పాలసీ చేయొద్దు, జోబులో డబ్బులు పెట్టుకోమంటున్నా. మీరేమంటారు? తల్లి పొట్ట చూసుద్ది, భార్య జోబు చూసుద్ది అంటారు. నిజమే, నా భార్య కూడా జోబు చూసేది మొన్నటిదాకా. ఎందుకని? నేను మర్చిపోతాను, జోబులో డబ్బులు పెట్టుకుంటానో లేదని డబ్బులు పెట్టి మరీ పంపించేది. ఇప్పుడు ఏం చేస్తుంది? సెల్ ఫోన్ రీఛార్జ్ చేసి జీపేలో డబ్బులు ఉన్నాయో లేదా అని పంపిస్తుంది. తల్లి భార్య ఇద్దరూ సమానమేనండి. తల్లి కన్నా నన్ను అడిగితే భార్యే గొప్పది. ఎక్కడి నుంచో వచ్చి మన భవిష్యత్తు కోసం నిలబడిన భార్యను గౌరవించండి దయచేసి. జోక్ లేదు, రైట్? ఒక్కసారి చూసేయండి, నేను వేరే టాపిక్ వెళ్తా. టాపిక్ చాలా ఉంది. బర్నింగ్ అంబిషన్ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. సల కాల్తా ఉండాలి. ఎండిఆర్టీ అవ్వాలి, 11 లక్షల కమిషన్.
శరీరంలో వేడి లేకపోతే ఏం చేస్తారు మనల్ని? సాయంత్రానికల్లా తీసేయండి, బాడీ డీకంపోజ్ అవుతుంది. అవునా కదా? ఈ వేడి లేకపోతే ఏమవుతుంది? శరీరంలో వేడి ఉంటేనే మనం బతుకున్నట్టు. చల్లబడిపోతే మీరు కట్టిన ఇల్లు, కారు ఏది మీతో పాటు రాదు. బాడీ సాయంత్రాన్ని తీసేయమంటాడు. సో బర్నింగ్ అంబిషన్ ఉండాలి. ఎప్పుడు మనం బతికి ఉండాలంటే ఒక బలమైన కోరిక ఉండాలి. చిన్న చిన్న కోరికలు పెట్టుకోబాకండి. అర్ధరాత్రి 12 గంటలకు మీ ఇష్టమైన దేవుడు కల్లో కనపడ్డాడు, ఏం కావాలో కోరుకో అన్నాడు. స్వామి ఇవాళ అమావాస్య రేపురా, మా ఆవిడని అడిగి చెప్తాను స్వామి. లేకపోతే తరుగు లేకుండా 2 కమ్మలు కావాలి మేడం. ఇది ఆ కోరికలు. ఇప్పుడు మిమ్మల్ని ఏం కోరుకోమంటున్నాను? ఎంత రావాలి కమిషను? ఇది మర్చిపోకూడదు. మీటింగ్ మధ్యలో కూడా మళ్ళీ దాంట్లోకి వెళ్ళడమే. మనం ఎక్కడ దిగా నా చేయి ఆడకే వస్తుంది. రైట్. సో పెన్షన్ పాలసీలు ఎన్ని ఉన్నాయి మన ఎల్ఐసిలో? ఎక్సలెంట్, మంచి బాలుడు. ఇంకా సూపర్, అక్షయ్ ఎక్సలెంట్. పైన బ్యాచ్, గ్యాలరీలో కూర్చున్న బ్యాచ్. పెన్షన్ పాలసీలు ఎన్ని ఉన్నాయి? ఏం చూపించండి? 2 ఉమంగు, ఏలం పాట, ఆఖరి పాట పాడేస్తున్నాను. 6, 4, రెండోసారి. మనం ప్రపోజల్ ఫామ్ ఎప్పుడన్నా చదివితేగా. ఎల్ఐసిలో ప్రతి పాలసీ పెన్షన్ పాలసీనే. ప్రపోజల్ చదివారా? నేను ఉమంగు పాలసీ ఒకటి క్యాన్వాస్ చేసి 8 లక్షల ప్రీమియం క్యాన్వాస్ చేస్తే కస్టమర్ బ్యాంక్కి వెళ్ళాడు 8 లక్షలు డ్రా చేయడానికి. బ్యాంక్ మేనేజర్ కూర్చోబెట్టి, ఎల్ఐసిది ఎందుకు, నీకు దాంట్లో చనిపోతే పెన్షన్ ఇవ్వడు, మా దానికి రా అన్న అంట. ఏదండి ఫోన్ చేశాడు, చనిపోతే పెన్షన్ ఇవ్వండి మేము అన్నాడు. మనం కూడా తెలవదు. 8 లక్షలు పోయినాయి. చిన్న డౌట్కి 8 లక్షలు నష్టపోయాడు నా ఏజెంట్. ప్రతి పాలసీలో పెన్షన్ ఉందా లేదా? ఎలా ఉంది? సెటిల్మెంట్ ఆప్షన్. 5 ఏళ్ళు కావాలా, 10 ఏళ్ళు కావాలా, 15 ఏళ్ళు కావాలా, ఇన్స్టాల్మెంట్గా ఇస్తాను. ఇంట్రెస్ట్ 5.7% ఇంట్రెస్ట్ వేసి మరీ ఇస్తారు. మరి పెన్షన్ పాలసీ అంటే మీలాంటి యోధులే హైదరాబాద్ వాళ్ళు చెప్పబోతే మా అలాంటి పల్లెటూరులో ఏం మాట్లాడతామండి? ప్రొడక్ట్లో అద్భుతమైన శక్తి ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అమేజింగ్గా చెప్పచ్చు ఏ ప్రొడక్ట్ అయినా కూడా. ప్రతి పాలసీలో పెన్షన్ ఉంది. ఉందా లేదా? చెప్తారా లేదా? అర్థమైందా? ఓకేనా? హుషారుగా లేదు. రైట్. రీతూ నందా పేరు విన్నారా? రీతూ నందా, రాజ్ కపూర్ గారు, సినిమా యాక్టర్ రాజ్ కపూర్, ఫేమస్ రాజ్ కుమార్ గారు అమ్మాయి. ఆ పిల్ల ఏం చేసిందంటే నెర్లి పని నాన్ స్టిక్ తవా ప్లాన్ ఇండస్ట్రీ పెట్టింది చాలా కాలం క్రితం. పెట్టినాక డబ్బులు 2 రూపాయలు రాగానే క్లబ్బులకి జల్సా చేసేసింది. ఈ ఎంప్లాయీస్ దాన్ని లాసుల్లో తీసుకొచ్చేసారు. ఏం చేయాలి అర్థం కాల. గావుజీ లాంటి డెవలప్మెంట్ ఆఫీసర్ ఆయన వెళ్ళిపోయి ఏజెన్సీ ఇచ్చేయడానికి ఇస్తే ఈమె క్యాన్వాసింగ్కి వెళ్ళింది. సినిమా యాక్టర్లు అందరూ నవ్వారు. ఏం తక్కువైంది నీకు, దయచేసి ఏమనుకోవద్దు, ఈ అడుక్కు తినే బిజినెస్ తీసుకున్నావు, నీ గాండు 10 లక్షలు ఇస్తాం, 20 లక్షలు ఇస్తాం వీళ్ళు అన్నారు. ఏడ్చిందా? ఏంటిది ఇట్లా అంటున్నారు నేను. కానీ రాజీ పడలా, ఆ బర్నింగ్ అంబిషన్ తగ్గించుకోవాలా. నేను ఏ ఫీల్డ్లో దిగానో అక్కడే సక్సెస్ అవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. నేను ఎక్కడ దిగాను అక్కడే సక్సెస్ అవ్వాలి. సినిమా యాక్టర్లు ఏది ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళతో నాకేం పని అనుకుంది. ఏం చేసింది తెలుసా? చిన్న కథ చెప్తా అన్నా, ప్లీజ్ నాకు అవకాశం ఇచ్చారు. రైట్. ఎంట్రీ కన్నా సన్న వైర్ అమెరికా వాడు తయారు చేశాడు. దాన్ని జపాన్ పంపించాడు. జపాన్ వాడు దాంట్లో నట్టు బోల్ట్ పెట్టాడు. చైనా పంపించాడు, వాడు దాన్ని థ్రెడ్డింగ్ చేశాడు. ఇండియా పంపించారు, మేడ్ ఇన్ ఇండియా స్టాంప్ వేసి పంపించారు. మన ఇండియాలో డూప్లికేట్ తయారు చేయడం నెంబర్ 1. యాషికా కెమెరా అంటే టాషికా అని తయారు చేస్తారు. ఢిల్లీలో డూప్లికేట్స్ నెంబర్ 1. ఏం చేసింది? ఆ క్యాడర్లో కోటీశ్వర్ల బిడ్డ లేబర్ యూనియన్స్కి వచ్చి, కమ్యూనిస్ట్ యూనియన్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు ఎలక్ట్రికల్ వర్కర్స్ చాలా ఉన్నారు, వాళ్ళకి భవిష్యత్తు బాగాలేదు, వాళ్ళ పెన్షన్ రావాలని చెప్పి అమ్మాయి చేసిన పని ఏంటి? 17,000 పాలసీలు ఒక్క రోజులో రిలీజ్ చేసింది. 17,000 పాలసీలు. కోటీశ్వరుడు సినిమా యాక్టర్ కూతురు. ఈ హై క్యాడర్తో నాకు అనవసరం చెప్పింది. అమ్మ మీరు డైలీ లేబర్, మీకు భవిష్యత్తు ఉండాలని చెప్పి. చిన్న విషయం అండి 17,000 పాలసీలు చేయడం. మిమ్మల్ని ఎంత అడుగుతున్నామండి మేము? 11 లక్షలు కమిషన్ తీసుకోరా బాబు అంటే
ఉస్రోమని సార్ మీ క్లాస్ చెప్పేయండి సార్ మేము వెళ్తాం అన్నట్టుంటే ఇది కరెక్ట్. ఎక్కడో తగలాలి, ఇది కరెక్ట్ కాదు. మీరు నన్ను తిట్టుకున్న సంతోషం, నన్ను అసహించుకున్న సంతోషం, నన్ను ప్రేమించిన సంతోషం, నా మీద ఇష్టం లేకపోయిన సంతోషం, నేనెవరో మీకు అనవసరం. మీరు ఎదగాలి, యూ మస్ట్ గ్రో. ఇది కరెక్ట్ కాదు మీ జీవితం. ఎంతకాలం అని బతిలాడుకుంటారు బ్యాంకు లోన్ చుట్టూ, అందరి చుట్టూ. వద్దు. 11 lakhs కమిషన్ ఒక్కసారి టేస్ట్ చూడండి మార్చికి, ఆ తర్వాత చేస్తారా తర్వాత మాట్లాడదాం. మార్చికి 11 lakhs నిద్రపోయినా, లేచినా, పండుకున్నా, బాత్రూమ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినప్పుడు మర్చిపోకూడదు. స్వాతం వచ్చే సినిమా చూసారా? కమల్ హాసన్కి పొరపాటు మాటిస్తాడు స్వామియాదులు, నీ ఉద్యోగం చూస్తాను లేరా అని. ఏం చేస్తాడు కమల్ హాసన్? బాత్రూమ్కి వెళ్ళినా నా ఉద్యోగం, వాడు అన్నం తింటున్నా నా ఉద్యోగం, వాడు ఎక్కడికి వెళ్ళినా నా ఉద్యోగం. ఆ కసి మీద ప్రయత్నం చేయండి మై డియర్ ఫ్రెండ్స్. అమాయకుడు ఆ సినిమాలో. అతని దృక్పథం ఏంది? ఆడపిల్లకి ఏదైనా దారి చూపించాలి. కమిట్మెంట్తో బతకండి, గుంపులో గోవిందులా పడదు. మీరు సంథింగ్ స్పెషల్, అద్భుతమైన వ్యక్తులు. మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మిమ్మల్ని మీరు నమ్మండి. బిలీవ్ యువర్ సెల్ఫ్. పోస్ట్పోన్ చేయొద్దు. మీకు రెండో దారి లేదు. మార్చి 31 మీ జీవితంలో MDRT డిక్లేర్ చేసి 11 లక్షల కమిషన్ తీసుకోవాల్సిందే. ఎగ్జంప్షన్స్ పెట్టద్దు. రైట్. ప్రభుదాస్ గారని జంగారెడ్డిగూడెంలోకి ఏదింటున్నాడు. చిన్న పల్లెటూరు జంగారెడ్డిగూడెం. సంవత్సరానికి 10,000 చొప్పున 8 ఏళ్ళు ఇచ్చాడు. ఆయనకున్నది ఏంది, మనకు లేనిదేంటి? సంవత్సరానికి 10,000. ఈరోజు ఒక బ్రాంచ్కి కూడా పట్ల. మీకు ముందు కసి పెరగాలన్నా, బర్నింగ్ యాంబిషన్. మీరు సెల్ ఫోన్లు మాట్లాడడం, పక్కన వాళ్ళతో మాట్లాడడం, గురకలు మాట్లాడితే నేనేమీ చేయలేను. మీ తల్లిదండ్రులు మీరు ఫెయిల్ చేసినట్టే. ఒక కమిట్మెంట్ తీసుకోండి. నేను షార్ట్ కట్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కామన్ డైలాగు, అలెగ్జాండర్ చనిపోయినప్పుడు నా చేతులు బయట పెట్టండి, నేను చనిపోయి నాకు ఏమీ తీసుకెళ్ళట్లేదని చెప్పాడు. గుర్తుంటుందా మీకు? కానీ ఈరోజు అలెగ్జాండర్ అంటే మీకు తెలుసా లేదా? గాంధీ అంటే తెలుసా లేదా? మరి ఆయన వదిలేసి వెళ్ళాడా? ఆయన యొక్క హిస్టరీ ఇక్కడ ఉందా? ఆయన బతుకున్నాడా లేదా? మీరు ఏ స్టేజ్లో ఉన్నా, నేను రేపు క్లాస్కి వెళ్ళినప్పుడు రీతూనందా పేరు బదులు మీ పేరు చెప్పాలి. మీతో ఫోటో తీయడానికి నేను గ్రాండ్గా ఫీల్ అవ్వాలి. ఇక్కడున్న ప్రతి వ్యక్తి గంపా నాగేశ్వరరావు గారు కానీ గొప్పవాళ్ళే, నన్ను తిట్టుకున్నా పర్లేదు. బట్ బిలీవ్, ఆ నమ్మకం లేకపోవడం, ఆ ప్రయత్నం లేకపోవడం వల్లే మీరు అక్కడ కూర్చున్నారు, ఆయన అక్కడ కూర్చున్నారు. ఒకప్పుడు ఫస్ట్ క్లాసులు ఉన్నాయి, 10th క్లాసులకి పాస్ అయితే గొప్ప. ఈరోజు 100కి 99 మార్కులు వస్తున్నాయి. మీ బిడ్డకి మాత్రం 100కు 99 రావాలి, మీకు మాత్రం 12 పాలసీలు చేస్తే చాలు. ఈ మానసికమైన అంగవైకల్యం ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? ఇది కరెక్ట్ కాదు. మీరు సీనియర్స్ ఏది అనుకుంటున్నారో, మొన్న గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ ఇచ్చారు వీళ్ళకి. గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్. ఆ వయసు 91, 62 సంవత్సరాల 238 రోజుల నుంచి LIC ఏజెంట్గా చేస్తుందా? ఆ వయసు ఎన్నేళ్ళు చేస్తుంది LIC ఏజెంటు? 62 సంవత్సరాలు చేస్తుంది. వయసు 91 years. హాంకాంగ్. తర్వాత ఇది వాట్సాప్ సపోర్ట్ నెంబర్ అండి. వాట్సాప్ సపోర్ట్ నెంబర్. దీంట్లో ఏమో వస్తాయి? ప్రీమియం డ్యూ, బోనస్, పాలసీ, లోన్ ఎలిజిబిలిటీ, లోన్ ఇంట్రెస్ట్, కస్టమర్ అన్నీ చూసుకోవచ్చు. కొంచెం ఫాస్ట్ ట్రాక్లో వాళ్ళు ఫాస్ట్గా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు MDRTకి వద్దాం. మొత్తం ఎంతమంది? ఒక 20 మందో 25 మంది MDRTకి వచ్చారు. అసలు MDRT ఎందుకు వచ్చామో, ఎందుకు చేయాలి, ఏంది, ఒక్క 2 నిమిషాలు నేను కవర్ చేస్తా. చిన్న హెచ్ఎల్ హైపర్ లింక్ ఒకటి. MDRT ఎందుకు అవ్వాలి? MDRT సమావేశానికి అంతే వెళ్ళాలి. అసలు MDRTలు ఏమేమి ఉన్నాయి? ఎన్ని ఉన్నాయండి? MDRT, COT, TOT. దీంట్లో హై ఎండ్ ఏదో తెలుసా? TOT నా హై ఎండ్ లైఫ్ మెంబర్. నన్ను ఏమనుకోవద్దు. మీకు లగ్నపత్రిక రాసిన తర్వాత పెళ్ళికి ఎగ్గొట్టిన వాళ్ళు చేతులు ఎత్తండి. సార్ ఒక నిమిషము. వెడ్డింగ్ కార్డు ప్రింట్ చేసి పెళ్ళికి వెళ్ళనోళ్ళు చేతులు ఎత్తండి. అందరూ వెళ్ళారా? లేరు కదా. క్లబ్ మెంబర్ వచ్చినాక మీకు డివిజన్ ఆఫీసర్లు ఇంటర్వ్యూ చేసి ఇస్తేనే మీరు క్లబ్ మెంబరా కాదా? డివిజన్ ఆఫీసర్ ఇంటర్వ్యూ చేయలేదు, మీరు క్లబ్ మెంబర్ కింద వేసుకోవచ్చా? MDRT అమెరికాకి వెళ్ళిన వాళ్ళు చేతులు ఎత్తండి. MDRT అమెరికా వెళ్ళిన వాళ్ళు చేతులు ఎత్తండి. MDRT అమెరికా వెళ్ళిన వాళ్ళు చేతులు ఎత్తండి. సో మీరంతా కూడా వెడ్డింగ్ కార్డు ప్రింట్ అయ్యి, దయచేసి ఏమనుకోదు, పెళ్ళికి ఎగ్గొట్టిన క్యాండిడేట్స్ ప్లీజ్ మీరు MDRT కింద రారు. మీరు అర్థం చేసుకోండి చెప్తున్నాను.
మీరా? థ్యాంక్ యూ. వచ్చేనా ఒక్కళ్ళు దొరికా, నా ప్రాణాలు వేసి వచ్చింది. గిఫ్ట్ ఇచ్చేయండి సార్ ఆయనకి. ఈ పిల్లకేమో పని పాట లేదండి. ఈ అమ్మాయి వయసు ఎంత? 26 ఏళ్ల వయసు. ఆమె 4 COTలు. ఫోటో తీసేయండి నా. ఒక్క నిమిషం, విఐపితే నేను కూడా దిగాలి. హలో ఫ్రెండ్, వెరీ గుడ్. ఒక్కసారి రక్త ప్రసరణ పెరగాలంటే ఏం చేయాలి? ఆకలి అవ్వాలంటే ఏం చేయాలి? యాక్టివ్ ఉన్నానంటే ఏం చేయాలి? రైట్. 26 ఏళ్ల వయసులో 4 COTలు 3 TOTలు చేసింది. ఎంత వయసు? వాళ్ళు చేస్తారు సార్, మనకి వయసు అయిపోయింది కదా. 82 ఏళ్ళు 62 ఏళ్ళు చొక్కా ఏఎన్సీ చేస్తుంది, మనం సీనియర్ అని ఫీల్ అవుతాం. 26 ఏళ్ళ వయసుకి అంత చేసింది. మనం ఏం చేసాం సార్? మనం చేసేది కరెక్టేనా? ప్లీజ్ థింక్, ఇది కరెక్ట్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. రైట్. వై MDRT COT TOT ఫిబ్రవరికి చేయగలిగితే నాకేంటి, మార్చికి చేయగలిగితే నాకేంటి, మీకేంటని ఆలోచించి స్వార్థంగా ఆలోచించి నాకు సంతోషమే. కానీ స్వార్థం లేకపోతే కొన్ని చోట్ల సక్సెస్ అవ్వం. స్వార్థం కూడా ఉండాలి. ఎప్పుడండి? రేపు మనకు మార్చి క్వాలిఫై అయితే ఎక్కడికి వెళ్ళాలి? కాలిఫోర్నియా. ఎప్పుడు వెళ్ళాలి? 2026 జూన్ 7 నుంచి 10 దాకా 3 రోజులు ఉంటుంది సెషన్. ఈ 3 రోజుల సెషన్ ఎలాంటి వాళ్ళు చెప్తారో కొంత చూపిస్తాను మీకు. సార్ దయచేసి యువకులు ఎవరు బయటికి వెళ్ళొద్దు, ఎందుకంటే నా డ్రీమ్ గర్ల్ చూపిస్తాను. రైట్. MDRT ఏం చేయాలండి? డూ ఇట్ ఫాస్ట్. ఇది ఎవరికైనా ఇవ్వాలా మనం? 11,32,600 ఎవరికి కావాలి? వినపట్ల? రైట్, ఓకే, డూ ఇట్. సో మీకు ఉన్న కాంపిటీషన్ ఫాస్ట్ ట్రాక్, సో AAA, ఎర్న్ అండ్ గ్రో, హిట్ అండ్ టార్గెట్. ఇప్పుడు ఒక్కసారి స్పీడ్గా స్క్రీన్ తీసుకుంటే ఫోటో తీసుకోండి. ఈ బిట్ చెప్పినాక నేను నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతా. మీరు MDRT చేస్తే అమెరికాకి వెళ్ళడానికి డాలర్స్లో రేటు బట్టి ఉంటుంది. అంటే 72,000 నుంచి 80,000 దాకా అవుతుంది. ఈ డబ్బు LIC ఇస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసినాక అక్కడ మీటింగ్కి మీరు సీట్లు లేవంటే MDRT వాడు రిటర్న్ ఇచ్చేస్తాడు. జాగ్రత్తగానండి. MDRT క్వాలిఫై అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీటింగ్కి వెళ్తే LIC ఇస్తుంది, మీటింగ్కి వెళ్ళకపోతే MDRT వాడు రిటర్న్ ఇస్తాడు. ఇది పైసా ఖర్చు లేని పనేగా. రైట్. నెంబర్ 2, అమెరికాకి రాను పోను 1,60,000 అవుతుంది ఖర్చు. టికెట్లు ₹1,00,000 మార్చి లోపల చేస్తే కార్పొరేషన్ ఇస్తుందా లేదా? ఫిబ్రవరి లోపల చేస్తే ఎంత ఇచ్చుద్ది? ఫిబ్రవరి లోపల చేస్తే 1,50,000 వస్తుందా లేదా? రైట్. అంటే ఒక 10,000 జోలో డబ్బు మనం పెట్టేది. కొంత మీరు ఈ నెలలో వర్క్ చేస్తే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్తాను నేను. కమిషన్ ఎంత వస్తుంది? 11,36,000. ఓకేనా? బోనస్ ఎంత వచ్చుద్ది? 4,53,000. AAA లాటరీ ఉంది, లక్కీ టిప్పు 3,25,000 బైకు. ఎవరు తగులుద్దా లాటరీ? వినపడాలి అమ్మా. ఇప్పుడు ఉద్యోగం రాదనే దాకా నాకేందుకు ఉద్యోగం రాకూడదు నమ్మకం ఉండాలి. నేను 35 ఎగ్జామ్స్ రాసా, 15 ఇంటర్వ్యూలకు వెళ్ళా, 7వ ఉద్యోగం ఇది. మొదట్లో భయపడ్డా, తర్వాత ధైర్యం వచ్చింది. నువ్వు ఇస్తే అంత ఇవ్వనంత ఇంటర్వ్యూలు ఇదే డైలాగ్ నాది. కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. ఎప్పుడు వచ్చిందంటే మీరు నమ్మితే వచ్చింది. ఇక్కడ అందమైన అమ్మాయి ఒక ఆమె ఉంది. ఆమె అర్ధరాత్రి 12 గంటలకి హైదరాబాద్ సిటీలో కరెంట్లోని చోట వెళ్తుంది. నేను కనపడ్డాను. ఏమనుకుంటుంది? ఏంట్రాయిడ్ దుంపదా, ఇటు కనపడ్డా, ఇటు ఎవడో ఏందో అనుకుంటారు. అమ్మాయి కరెక్ట్. ఇప్పుడు నాతో పరిచయం అయింది, నాతో ఇంటరాక్ట్ అయింది, నా మీటింగ్ ఇంది. అర్ధరాత్రి 12 గంటలు ఒంటరికి వెళ్తే నేను కనపడ్డాను. ఆమె ఆలోచన ఎలా ఉంటుంది? సార్ మీరా, ఎంత సంతోషం వచ్చింది, ఎంత ఆనందం వచ్చింది, ఎంత ధైర్యం వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? యువర్ మైండ్ సెట్. మీ మైండ్ సెట్లో నమ్మకం పెరగాలి, మీ మైండ్ సెట్లో కాన్ఫిడెన్స్ పెరగాలి. ప్రయత్నానికి టెక్నిక్స్ కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎవ్రీజ్ టైం ఉంది. తర్వాత బీ స్మార్ట్ పాలసీల మీద ఒక మొబైల్ ఇస్తారు, 10,000 మొబైలు. ENG కింద ఎంత వచ్చింది? ఎర్న్ అండ్ గ్రో ₹1,96,500 క్యాష్ అవార్డు వచ్చింది. నేను చెప్పిన అన్ని సర్క్యులర్ ప్రకారం మీరు ఎక్కడ అడిగినా వైట్ పేపర్, స్టాంప్ పేపర్ని సంతకం పెడతాను. నేను చెప్పేది ఏది అతిశయోక్తి కాదు, నేను క్యాల్కులేట్ చేసింది ఇది. ఫాస్ట్ ట్రాక్ మీటింగ్ మీరు పెట్టుబడి 600. అమెరికాలో అకామిడేషన్ ₹1,00,000 అవుద్ది. మీరు నా తరపున ఒక ఆఫరు, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, కాలిఫోర్నియాలో, మీరు క్వాలిఫై అని వెళ్తానంటే మీకు అపార్ట్మెంట్ అకామిడేషన్, మీరు అందరికి కలిసి భోజనాలకి అకామిడేషన్ అక్కడ ఖర్చు మీదే. ఎకానమీలో అడ్జస్ట్ చేస్తాను, మీకు 1,00,000 అయ్యే చోట 10,000 అయ్యేటట్టు చేస్తాను. అది నేను
మన ఆంధ్ర ఫుడ్డే. ఆడ ఇంగ్లీష్ మాట్లాడాల్సిన పని లేదు, అందరూ తెలుగు వాళ్ళే. క్లియరా? రైట్. సో ఫాస్ట్ ట్రాక్ సపోర్ట్ వస్తుంది. అక్కడ కూర్చొని 12 లక్షల MDRT కమిషన్ సాధించాలి. అది నా అసలు క్లాస్. అసలు ఈరోజు టాపిక్ అందులోకి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి 12 లక్షల కమిషన్ సాధించాలి. ఎలా సాధించాలి? ఈయన ఎవరో ఉన్నారు, జి కృష్ణమూర్తి అని, గురజాల ఏజెంటు. అమెరికా వెళ్ళి MDRT చేశాడు, 10th క్లాస్ పాస్ అయ్యాడు. అమెరికాలో ఈయన స్టేజ్ ప్రతి అక్కడికి వెళ్ళిన మీకు 2 నిమిషాలు టైం ఇస్తారు. ఇండియా ఫ్లాగ్ పట్టుకొని మీ గురించి ప్రపంచంలో ఉన్న MDRT, COT, TOT అందరికీ కూడా మీరు మాట్లాడచ్చు. తెలుసా విషయం? ఒలింపిక్స్కి వెళ్తే ఎంత గర్వంగా ఉంటుంది. మీరు MDRT వెళ్ళి ఇండియా భారతదేశ ఫ్లాగ్ పట్టుకొని స్టేజ్ మీద నా పేరు సోన్ చెప్తే ఆ కిక్కే వేరప్ప. అది ఇంజెక్ట్ చేసుకోండి. దానికి షార్ట్ కట్స్ మేము ఇవ్వడానికి ఉన్నాం. నెక్స్ట్, ఇతను ఏం చేశాడంటే కోవిడ్ టైంలో గ్రీన్ బుక్ అని ఒక బుక్ రాసుకున్నాడు. 420 కాంట్రాక్ట్ రాసుకున్నాడు. డోర్ టు డోర్ వెళ్ళాడు. మీ బంధువులు ఉన్నారా, మీ చుట్టాలు ఉన్నారా, నువ్వు ఫోన్ చేసి చెప్పు, వాళ్ళ మెయిల్ ఐడి వాట్సాప్ ఇవ్వు. 420 మందిని రాసుకున్నాడు. 10th క్లాస్ స్టూడెంటు గురజాల 1700 మంది జనాలు ఉన్న దాంట్లో ఆయన చేసింది ఏంటి? ఆయన టార్గెట్ 36 లక్షల రెన్యువల్ కమిషన్. ఇప్పుడు ఎంత వస్తుంది? 17 లక్షల RC వస్తుంది ఆయనకు. మీకన్నా గొప్పోడు కాదు, మీకన్నా తెలియగలడు కాదు, మీకన్నా మేధావు కాదు, మీకన్నా ఇంటెలెక్చువల్ కాదు, కానీ స్ట్రాంగ్ బిలీఫ్, నమ్మాడు చేయాలనుకొని. రైట్. ఇతను ఏం చేసేవాడంటే అమెరికాకి వెళ్ళి నా పుట్టినరోజు అని చెప్పి ఒక ఏరియాలో టీ పార్టీ అరేంజ్ చేసేవాడు. ఆయన ప్రతిరోజు పుట్టినరోజు. షార్ట్ కట్ చూడండి, జనాలు గ్యాదర్ చేసుకోవాలి ఖర్చు తక్కువలో. అమెరికా పిల్లల్ని పిలిపించాడు, పాలసీ వేసిన వాళ్ళు చేశాడు. మిగతా వాళ్ళు సంతకం పెట్టుకొచ్చి ఇండియాకి 46 పాలసీలు, 46 పాలసీసు అమెరికాని తీసుకొచ్చి కంప్లీట్ చేసి ఇండియా రాగానే 2nd MDRT డిక్లేర్ చేశాడు. ఇప్పుడు మనల్ని మనం గౌరవించుకుందాం. ఏం కొందరు కొట్టట్లా, వయసు అయిపోయిందా? ఎందుకే పాడు జీవితం అనుకుంటున్నారా? రైట్. సో ఈయనతో పాటు కొందరు వెళ్ళారంట, ఒక రూమ్ తీసుకొని వండుకొని తిన్నారంట ఖర్చు తక్కువ అవ్వాలని. ఈయన దాని గురించి ఆలోచించాల. COT అమెరికాలో చేయాలి, ఈయన టార్గెట్ అది. ఒక ఫ్రెండ్ ఇంట్లో వెళ్ళడం, 2 రోజులు ఉండడం, దాన్ని పే చేశాడు. అమెరికాలో ఖర్చు అవుతుంది కాబట్టి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినా కూడా అన్నా నా భోజనాన్ని పే చేస్తా, ఏమనుకోబాకు. ఆడ కూర్చొని ప్రతిరోజు ఈయన చేసే పని ఏంది? పుట్టినరోజు, టీ పార్టీ, పిలవడం, ప్రపోజల్ రాయడం. షార్ట్ కట్స్ ఉన్నాయి, ఇంకా షార్ట్ కట్స్ ఉన్నాయి. అంత ఫుల్ ఫ్లెజ్గా నేను చెప్పలేకపోతున్నాను టైం స్పాన్ బట్టి. సో అమెరికాకి వెళ్ళడం వల్ల మీ బెనిఫిట్ ఏంటంటే, మీరు MDRT మీటింగ్కి వెళ్తే మీరు సంతకం పెడితే ఇండియాకి డబ్బులు ఇస్తారు తెలుసా? మీరు MDRT మీటింగ్కి వెళ్ళి మీరు సైన్ చేస్తే మీ ఊరికి 2-3 లక్షల దాకా మీ సపోర్ట్ మీద MDRT వాళ్ళు డబ్బులు ఇస్తారు. మీ పిల్లలకి వెళ్ళే మెడికల్ ఖర్చులకు కూడా, మీ పిల్లలు మెడిసిన్ చదువుతారంటే ప్రపంచంలో ఎక్కడన్నా MDRT సపోర్ట్ ఇస్తుంది. తెలుసా తెలవదా? నాకు పీకల మీద కత్తి పెట్టారు, టైం స్పాన్ తక్కువ ఉంది, కొంతవరకు కవర్ చేయగలను. ఇదిగోండి, మన భారతదేశానికి రాలేదు, ప్రపంచంలో అన్ని దేశాలు ఎత్తుకెళ్ళిపోయినాయి లక్షల డాలర్లు. మన దేశానికి ఎన్ని వచ్చినాయి? 2, 3 తెచ్చుకున్నారు. మీరు MDRT వెళ్ళి అమెరికా వెళ్ళి మీరు సంతకం పెడితే మీ ఊర్లో స్కూల్కి 2-3 లక్షలు కావాలని ఇస్తారు, పంచాయతీకి ఇస్తారు. మీరు రికమెండ్ చేయాలి మీ సంతకంతో. 5 పైసలు మీకు ఖర్చు లేదు. అది మళ్ళీ చెప్తాను. ఈ పాపకి చేతులు లేవు, కానీ బాణం గురి పెట్టి కొట్టిందంటే అది సైడ్ వెళ్ళదు. మీ గురి ఇప్పుడు దేని మీద? 11 లక్షల కమిషన్ ఎప్పుడు లోపల తీసుకోవాలి? వినపట్ల? రైట్. ఐ డోంట్ సే గుడ్ లక్. మీకు ఎవరికి నేను గుడ్ లక్ చెప్పను, ఎందుకంటే లక్కును నమ్మద్దు, మిమ్మల్ని నమ్మండి. స్ట్రాంగ్ డిటర్మినేషన్. నిద్రపోయినా లేచినా కూడా 11 లక్షల కల్లో రావాలి మై డియర్ ఫ్రెండ్స్. రోజుకి 310 రూపాయలు ప్రీమియం కడితే 13 లక్షల సమ్మేషుడు, 30 ఏళ్ల వయసు అతనికి ఎంత పాలసీ వస్తుంది? కానీ 65 లక్షల సమ్మేషుడు వచ్చింది. నేను చెప్తాను, 65 lakhs సమ్మేషుడు. బేసిక్ సమ్మేషుడు టర్మ్ రేట్ కలిపితే న్యాచురల్ డెత్ ఎంత? 26 లక్షలు. 26 లక్షలు ఎందుకు చెప్పట్లేదు మీరు? టర్మ్ రేట్ కలిపి యాక్షన్ బెనిఫిట్ ఎన్ని రేట్లు తీసుకోవచ్చు ఇప్పుడు? 3 times ఎంత అవుతుంది? ఫస్ట్ ప్రమాద బీమా చెప్పండి. 310 రూపాయలు కడితే LIC ప్రీమియమ్స్ తగ్గిపోయినాయి. 65 లక్షలకి ఇన్సూరెన్స్ ఇస్తాం. న్యాచురల్ డెత్ అయితే 20 లక్షలు ఇస్తాం. అశ్వత్థామ అబద్ధం చెప్పట్లా. చెప్పచ్చా చెప్పకూడదా? ఫస్ట్ ప్రమాద బీమా రైడర్ కలిపి చెప్పండి, తర్వాత న్యాచురల్ డెత్ రండి.
దీనికి కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. చెప్పండి, 5 times ఇన్సూరెన్స్ ఉంటుందా లేదా? బోనస్ ఎంత వచ్చింది సంవత్సరానికి? 74,100. మార్చి లోపల పాలసీ వేస్తే కస్టమర్కి బెనిఫిట్ ఏంటి? ఏప్రిల్లో లోన్ కావాలన్నా లోన్ వాల్యూ పెరుగుతుంది. డెత్ క్లెయిమ్ వచ్చినా 2 బోనస్లు యాడ్ అవుతాయి. ఇంటర్మ్ బోనస్ అంటారు. సో ఈ పేస్ట్ కంపెనీ వాడు ఏం చేస్తున్నాడంటే, పేస్ట్ ఎలా వేయాలండి? బ్రష్ ఇలా పట్టుకొని బఠానీ గింజంత పేస్ట్ వేయాలి. మెడికల్ టెర్మినాలజీ ప్రకారం సగం పేస్ట్ కిందకి వెళ్ళాలి, సగం పేస్టే పైన ఉండాలి. కానీ వాడు యాడేమిస్తాడు, ఆ చివరి నుంచి ఈ చివరికి వేస్తాడు. అవునా? వాడు లేనిది చెప్తున్నాడు, మనం ఉన్నది చెప్పట్ల. క్రికెట్ మ్యాచ్లో మీకు రకరకాల బాల్స్ వస్తాయి, బౌన్సర్స్ వస్తాయి, స్పిన్ వస్తుంది కదా, రకరకాల బాల్స్ వేస్తారు. ఎంత బలంగా మీరు ఎదుర్కొంటే అంత బలంగా సిక్సర్ వెళ్తుంది. ఏమై కరెక్ట్? మీ సమస్యల్ని ఎంత బలంగా ఎదుర్కొంటే ఫలితాలు అంత మంచిగా వస్తాయి. అవునా కదా? సో సమస్యకు భయపడద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఎన్టీ రామారావు తిరిగాడు అడిగాడు, సీఎం అయ్యాడు. జగన్ తిరిగాడు అడిగాడు, సీఎం అయ్యాడు. చంద్రబాబు నాయుడు తిరిగాడు అడిగాడు, సీఎం అడిగాడు. మీరు తిరిగి అడిగితే మీకు ఎన్ని సీఎం సీట్లన్నా ఉన్నాయి. మీకు సీఎం క్లబ్లు ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి. కార్పొరేషన్ ఇస్తుంది, గెలాక్సీ కావాలా ఇస్తుంది. తిరగడం అడగడమే, ఈ 2 మీరు చేయాల్సిన పని. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? ఈ రోజే మంచి రోజు. రైట్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఎయిమ్ హై మై డియర్ ఫ్రెండ్స్. నా డ్రీమ్ గర్ల్ని ఒక్క 2 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. ఎయిమ్ హై. వాడి స్తోత్రం ఇచ్చాడు, కష్టపడుతున్నాడు. ఈజ్ డూయింగ్ హిజ్ లెవెల్ బెస్ట్. ఒరే ఆ మాత్రం మీరు కష్టపడలేరా? ఎయిమ్ హై మై డియర్ ఫ్రెండ్స్, ఎయిమ్ హై. ఇది నా యూట్యూబ్ ఛానల్. తర్వాత మీ గొలిక్స్ని అడిగి తీసుకోండి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, బ్రహ్మానందం తినే తిండి టైప్ తినడానికి వచ్చాను నేను. కానీ గురువు గారు అయ్యప్ప ప్రసాదం లాగా ఇంత పెట్టారు నాకు. 3 గంటలైనా పట్టుది, నా టైం చాలలేదు. నేను అంతగా జస్టిఫై చేయలేదు అనుకుంటున్నాను. కాకపోతే సో మన టార్గెట్ ఎంత? నా డ్రీమ్ గర్ల్ అండి, జెస్సికా కాక్స్. ఈ పాప 2 చేతులు లేకుండా పుట్టింది. తల్లిదండ్రి గొంతు పిసికి చంపేద్దాం అనుకున్నారు. జీవితాంతం ఆ పిల్ల చేతులు లేకుండా ఉంటుంది. ఆ బిడ్డను చూసి నేను ఏడవాలి, నన్ను చూసి ఆ బిడ్డ ఏడవాలి కదా అని జెస్సికా కాక్స్ పుట్టినాక 2 చేతులు లేకుండా పోతే చంపేద్దాం అనుకున్నారు. కానీ చంపుదాం అనుకున్న ఒక చిన్న చిరునవ్వు నవ్వింది బిడ్డ. ఆ నవ్వుతో ఎందుకులే బతికినంతకాలం బిడ్డ బతుకుద్దని వదిలేశారు. ఆ పిల్ల బ్యూటిఫుల్ కొటేషన్, మై లైఫ్ ఈజ్ గాడ్ గిఫ్ట్. ఎంతమంది అనుకుంటున్నారు మీరు? నేను అదృష్టవంతుడిని అనుకునే వాళ్ళు ఎంతమంది? లేదుగా. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్, షీఈ్ ఎ బ్యూటిఫుల్ డాన్సర్. నిన్ను నువ్వు నమ్మితే ఏదైనా సాధ్యమే. మీరు డాన్స్ అయ్యొద్దు. 31వ తారీఖు 31వ తారీఖు డాన్స్లు వేయద్దు. రైట్. షీఈ్ ఎ బ్లాక్ బెల్ట్ హోల్డర్. నాకు పొట్ట కనపడకుండా వేసే బెల్ట్ కాదు. మీరు బ్లాక్ బెల్ట్ చేయొద్దు. ఏం చేయాలి? వినపడలా? ఎప్పటికి? వెరీ గుడ్. షీఈ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్. షీఈ్ ఎ స్విమ్మర్. మై లైఫ్ ఈజ్ మై చాయిస్. నా జీవితం నా ఇష్టం. భగవంతుడు రాయలా, నేను రాసుకుంటా. ఆ కాన్ఫిడెన్స్ ఇక్కడ రావాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆ పిల్ల బ్యూటిఫుల్ కొటేషన్, ప్రపంచంలో నా అంత అదృష్టవంతురాలు లేదు. ఐఎమ్ ద లక్కీయెస్ట్ పీపుల్ ఇన్ ది యూనివర్స్. ఎంతమంది అనుకుంటున్నారు మీరు? ఈ రోజు నుంచి అనుకోండి. మిమ్మల్ని మీరు నమ్మండి. యు ఆర్ ది లక్కీయెస్ట్ పీపుల్ ఇన్ ది యూనివర్సిటీ. ప్రపంచంలో అదృష్టవంతులు ఎవరు? వినపడలా? మేము అనే మాట మాత్రం వాడద్దు, పెద్ద బూతు మాట. రైట్, వెరీ గుడ్. రైట్. ఈ విశ్వంలో ఎవ్వరు జయించలేరంట, మిమ్మల్ని ఒక్కడు జయిస్తారంట. నా వల్ల కాదులే సార్, నేను చేయలేను సార్, చేయను, కుదరదు సార్, మీరు చెప్పండి సార్. ఫంక్ ఆఫ్ ఫియర్, ఫంక్ ఆఫ్ ఫెయిల్యూర్, నేను చేయలేమనే భయం. ఆ భయం నుంచి బయటికి రావాలి ఈరోజు, ఈ నిమిషం మీకు. రైట్. ప్రపంచంలో చేతులు లేకుండా విమానం నడిపిన ఏకైక పాప ఇమ్మాయి. మీరు విమానాలు నడపద్దు, MDRT చేయాలి. హుషారు లేదు. షీఈ్ ఎ బ్యూటిఫుల్ సైక్లింగ్. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కింది. షీఈ్ ఎ రైటర్. ఆ పిల్లకు ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంది. డిజార్మ్ యువర్ ఆర్మ్స్. మీ లిమిట్స్ని దాటుకొని బయటికి రండి. కోడిగుడ్ల నుంచి పిల్ల తన్నుకొని బయటికి రావాలి. ఈరోజు మీ జీవితంలో కోడిగుడ్డు పగలాలి. డిజార్మ్ యువర్ లిమిట్స్. చారిటబుల్ ట్రస్ట్ ఉంది. అంతేకాదు 27 కంట్రీస్కి గెస్ట్ లెక్చర్ ఇచ్చింది. నాలాంటి పిల్ల బచ్చా కాదు. ఆమె గెస్ట్ లెక్చర్ బుక్ చేసుకోవాలంటే 1,50,00,000 అమౌంట్ 1 year పాటు వెయిట్ చేయాలి. 27 కంట్రీల్లో గెస్ట్ లెక్చర్ ఇచ్చింది ఆ పాప. ఆ అమ్మాయికి ఉన్నది ఏంది, మనకి లేనిది. తగలాలన్నా మీకు ఎక్కడో
ఇంపాసిబుల్. ఆ పిల్ల చిన్న గ్యాప్ ఇచ్చింది. అసాధ్యం అంటే ఇంపాసిబుల్, చిన్న గ్యాప్. ఐ యామ్ పాసిబుల్. కొటేషన్ ఏంటి? నాకు మాత్రమే సాధ్యం. ఎవరికి సాధ్యం? ఎవరికి సాధ్యం? ఎవరికి సాధ్యం? వినపడాలి. పక్కింటోడి సాధ్యం అని పెట్టద్దు. రైట్. విజయం అనేది ఎదురు చూసేది కాదమ్మా. ఓకే ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. ఆ పిల్ల ఒక్క ప్రశ్న అడుగుతుంది. ఈ ప్రశ్నతో ఇంటికి వెళ్ళిపోతున్నాం మనం. నాకు సెషన్ ఇచ్చిన అందరికీ మరొక్కసారి చేతులతో నమస్కరిస్తున్నాను. ఆ పిల్ల ఒకే ప్రశ్న అడుగుతుంది. 2 చేతులు లేని ఇన్ని సంపాదించాను, ఇన్ని సాధించాను, అన్నీ ఉండి మీరే సాధించారు. ఇక్కడ ఎవరిది అంగవైకల్యం? నాదా మీదా? ఇప్పుడు ఏం చేయాలి మీరు? విమానాలు చదవద్దు, ఏ పని చేయొద్దు. ఈ రోజు నుంచి ఎండిఆర్టీకి ప్రయత్నం చేయాలి. 11 లక్షల కమిషన్ రావాలంటే ఈ రోజు 1,00,000 సింగ్ ఎంత రావాలి కదా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకసారి మధుబాబు గారికి అందరూ ఒకసారి స్టాండింగ్ ఓవేషన్ చప్పట్లతో ప్రతిధ్వనించాలి. చక్కటి బాబు గారికి ఫాస్ట్ ట్రాక్ తరపున సన్మానం జరపబడుతుంది. విజయ్ తీసుకున్నాం. షాల్ అండ్ ట్రోఫీతో వారికి సన్మానం. ఫ్రెండ్స్ వెళ్ళిపోకండి. ఇంకొక 15-20 నిమిషాలు ఒక చిన్న బూస్టప్ చేసే డివిఆర్ సార్ క్లాస్ ఉంది వెంకటేశ్వర్లు గారిది. అంత దూరం ఇంత శ్రమ కోర్చి వచ్చినందుకు మీకు ఫుల్గా ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టాము. వెళ్ళిపోకండి. ఓకే. ఆయన శ్రీధర్ గారు ఇక్కడ, శ్రీధర్ గారికి కూడా సన్మానం. విజయ్ శ్రీధర్